చేయండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ టైం మనము హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చెప్తూనే ఉంటాము. ఫీల్డ్ వర్క్ లో కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇన్వైట్ చేయండి. సో వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. సో ఆల్ ఇన్వైట్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి స్వాగతం, సుస్వాగతం. అలాగే న్యూ పర్సన్స్ ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం. సో మనకు హెల్త్ అనేది ఈ రోజు ఛాలెంజ్ గా మారిందని చెప్పొచ్చు ప్రతి ఒక్కరికి కూడా. సో అలాంటి హెల్త్ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఈ రోజు ఎంతైనా ఉంది. ఎందుకు అంటే ఈ రోజు పొల్యూషన్ వల్ల కావచ్చు, లేదా ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. సో అలాంటి రీజన్స్ కి మనము తెలుసుకోవాలి. ప్రివెన్షన్ దానికోసం మనం తీసుకోవాలి అంటే కంపల్సరీ ఆ హెల్త్ అనేది మనకు అర్థం కావాలి. అలాగే నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మిస్టర్ వెంకట్రావు సార్ గారికి, అలాగే నా టీమ్ మెంబర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా గ్రేట్ అప్లైనర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. బై ది బై, మై నేమ్ ఈస్ వినోదిని ఫ్రమ్ హైదరాబాద్. ఓకే, సో హెల్త్ గురించి మనం చూద్దాము. సో ప్రివెన్షన్ అని అంటున్నాము, మరి అలాంటి ప్రివెన్షన్ ఎలా తీసుకోవాలి, దాని గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ ఈరోజు మనం చూద్దాం. సో మనం ఫీల్డ్ లో వెళ్ళేటప్పుడు కూడా చాలా నాలెడ్జ్ అయితే మనకు దాని గురించి అర్థం అవ్వాలి. అంటే మనం చేసే ప్రోడక్ట్ ఏంటి, ఈ ప్రోడక్ట్ అవసరం ఏంటి, మరి దీన్ని ఒక సపోర్టింగ్ థెరపీ అని అంటున్నాం మనం, ఇట్స్ నాట్ ఏ మెడిసిన్ అంటున్నాం. మరి ఇలాంటి సపోర్టింగ్ థెరపీ ఈ రోజు మనకి ఎందుకు అవసరం? ఓకే, సో అలాంటి విషయాలు ఈ రోజు మనం చూద్దాం. సో ఇంకా ప్రతి పర్సన్ అడిగితే ఈ రోజు ఏమంటారు అంటే హెల్త్ కావాలా లేదా వెల్త్ కావాలా అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి హెల్త్ కూడా కావాలి, దాంతో పాటు వెల్త్ కూడా కావాలి. మరి అలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఈ రోజు మనం తీసుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం, సుస్వాగతం వన్స్ అగైన్. ప్రెసెంట్ డేస్ లో మనం చూసుకుంటే ఫుడ్ కావచ్చు, లేదా లైఫ్ స్టైల్ అవ్వచ్చు, లేదా పొల్యూషన్ అవ్వచ్చు, మన హ్యాబిట్స్ కావచ్చు, లైఫ్ స్టైల్ అనేది చాలా చేంజ్ అయిపోయింది. దాంతో పాటు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఒక ఛాలెంజ్ గా మారిందని చెప్పొచ్చు. సో మరి ఇలాంటి అంటే మీకు అందరికీ తెలుసు, ఎన్నో అంటే హార్ట్ అటాక్స్ కానివ్వండి, బ్రెయిన్ స్ట్రోక్స్ కానివ్వండి, ఎంత ఛాలెంజ్ గా వచ్చింది. మరి అలాంటిది ఈ రోజు మనం ఈ సమాజాన్ని ఒక మెడిసిన్ ఫ్రీ భారత్ గా ఒక క్రియేట్ చేసే అవకాశాన్ని మనకు ఉంది. సో అలాంటి అవకాశాన్ని మనం ఈరోజు చూద్దాము. సో ప్రోడక్ట్ అవేర్నెస్ అండ్ బిజినెస్ మీట్ కి స్వాగతం. మరి ఈ రోజు మనం మాట్లాడుతున్న కంపెనీ ఏంటంటే ప్రపంచ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోనే మొట్టమొదటిసారిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన కంపెనీ. అది కూడా మనకి ఎప్పుడు వచ్చింది అంటే February 14th 2025. మరి పిక్చర్ లో కనిపించిన వ్యక్తి ఎవరు అంటే ద ఫేమస్ లీడర్, మ్యానుఫ్యాక్చరర్, అలాగే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోనే ఒక సాఫ్ట్వేర్ డెవలపర్, సిఎండి ఆఫ్ ద కంపెనీ మిస్టర్ సాగర్ జోషి గారు. ఓకే, మరి దీనికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిందని అంటున్నాం. మరి ఎందువల్ల వచ్చింది అంటే గిన్నిస్ రికార్డ్ స్టాకింగ్ బయోమెట్రిక్ మ్యాట్రిసెస్ ఎట్ ద హైట్ ఆఫ్ 8.80 మీటర్స్ అంటే 28 feet 10 inches అనేది పెట్టడం జరిగింది సూరత్, గుజరాత్ లో. అంటే ప్లేసింగ్ వన్ మ్యాట్రస్ అండ్ టాప్ అనదర్ అంటే ఒక మ్యాట్రస్ మీద ఒక మ్యాట్రస్ అలా పెట్టి 40 meters ఇది పెట్టడం, 40 members దీన్ని ఆపరేషన్ టీమ్, అలాగే 3 ఇండస్ట్రియల్ క్రెయిన్స్ అవసరమయ్యాయి. సో ఇంకా ఈ టవర్ స్టాక్ 6 hours స్టేబుల్ గా ఉంది. దీనికోసం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అఫీషియల్స్, అడ్జసెంట్స్, అలాగే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ క్లబ్ మెంబర్స్ 3 కంట్రీస్ నుంచి వచ్చి దీన్ని చెక్ చేసి ఇలాంటి ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఈరోజు ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో కంపెనీ ప్రొఫైల్ గురించి కూడా మనం చూద్దాము. కంపెనీ స్టార్ట్ అయింది 9th October 2020, కరోనా టైంలో స్టార్ట్ అయింది. అలాగే ఓన్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ కూడా ఉంది. ఆఫీస్ వచ్చేసి మీరా రోడ్, ముంబైలో ఉంది. 1,00,000 square feet లో ఉందన్నమాట. ఓకే, సో ఫస్ట్ పిక్చర్ మీరు చూస్తున్నారు, ముంబై హెడ్ ఆఫీస్ ఇది మీరా రోడ్ లో. అలాగే వసైలో కూడా 3,00,000 square feet లో సెకండ్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. సెకండ్ లో మీరు చూస్తున్నది కార్పొరేట్ ఆఫీస్ దాదర్ లో ఉంది, అంటే ఢిల్లీలో. కంపెనీది 19th March 2023 లో ఓపెన్ అయింది. ఇంకా 22nd March 2023 లో కోహినూర్ స్క్వేర్ బిల్డింగ్ 46th floor లో దాదర్లో
ఆఫీస్ అనేది స్టార్ట్ అయిందనమాట. అంటే ఢిల్లీలో కూడా మనకు ఆఫీస్ ఉంది, కార్పొరేట్ దాదర్లో కూడా ఈరోజు మనకు ఆఫీస్, అంటే 3 మెయిన్ బ్రాంచెస్ అనేది ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఈ అంటే మనం ముంబైకి ఎవ్రీ టైం విజిట్ చేయండి చేయండి అని ఎందుకు చెప్తాము అంటే, మన సొంతంగా అంటే కంపెనీ స్ట్రాంగెస్ట్ పాయింట్ ఏంటి అంటే, ముంబైలో మనకు సొంతంగా మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ఒకటి ఉంది. అలాగే కంపెనీ సిఎండి గారిది సొంత బిల్డింగ్స్ అన్నమాట. ఇవి ఎక్కడా కూడా రెంట్ తీసుకొని ఉండేది కాదు, ఇది ఓవరాల్ గా మనకి ఓన్ బై బిల్డింగ్స్ అన్నమాట. సో అలాగే ఈబైటోరియం విజన్ మిషన్ చూద్దాము. అందరికీ ఆరోగ్యం ఎందుకు అనేది మనం చూద్దాము. విజన్ ఏంటి అంటే, ఇండియా ఇంకా వేరే కంట్రీస్ లో కూడా అందరికి హెల్త్ ఇవ్వాలి, అలాగే ప్రొలాంగ్డ్ హ్యాపీనెస్ అనేది ఇవ్వాలి, బ్యాలెన్స్డ్ గా హెల్త్ గ్రో చేయాలి, ఒక సైంటిఫిక్ రీసెర్చ్ ద్వారా అంటే ఒక బయోమాగ్నెటిజం ద్వారా ఇవ్వాలి అనేది కంపెనీ విజన్. అలాగే మిషన్ ఏంటి అంటే 2027 వరకు ఎలాంటి పెయిన్ లేకుండా, డిసీజ్ లేకుండా ఉండడానికి ఈ ప్రోడక్ట్ ద్వారా అబౌట్ 20 మిలియన్ హౌసెస్ కి రీచ్ అయ్యి హై వాల్యూ హెల్త్ ని బయోమాగ్నెట్ ప్రోడక్ట్స్ ద్వారా ఒక నెట్వర్క్ మోడల్ ద్వారా పరిచయం చేసి హెల్త్ తో పాటు ప్రతి ఒక్కరికి కూడా వెల్త్ ని ఇవ్వాలి, అలాగే అబౌట్ 2000 పీపుల్ ని కరోడ్పతి చేయాలి అనేది కంపెనీ యొక్క మిషన్ అన్నమాట. ఓకే, సో అలాగే ఈరోజు ప్రతి కుటుంబంలో కూడా ఎవరో ఒకరు ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలతో ఈరోజు బాధపడుతున్నారు, మనందరికీ తెలుసు. మరి అలాంటి ఆరోగ్య సమస్యలు ఏంటి అనేది కూడా మనం ఈరోజు చూద్దాం. హై బీపీ తోటి చాలా మంది బాధపడుతున్నారు ప్రతి ఇంట్లో. అంటే ప్రతి ఇంట్లో కాకపోయినా మీరు 2-3 ఒక స్ట్రీట్ లో 2-3 తర్వాత ఒక 4th హౌస్ మీకు వెళ్తే హై బీపీ పేషెంట్స్ ఉంటారు. ఓకే, మరి హై బీపీ పేషెంట్స్ ఉంటే హార్ట్ కి చాలా ట్రబుల్ ఇస్తుంది. మీరు ఇగ్నోర్ చేశారంటే హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు చూడండి, హెల్దీ కిడ్నీ, డ్యామేజ్డ్ కిడ్నీ ఎలా ఉంది అంటే ఒక డిసీజ్డ్ కిడ్నీ ఎలా ఉంది. ఈ రోజు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి రోగాలు ఉన్నాయి. అంటే కిడ్నీ డ్యామేజ్ అవ్వడం, క్యాన్సర్ రావడం, డయాబెటిక్ రావడం, సో ఇలాంటివి ఎన్నో కూడా ఉన్నాయి మనకి. మరి కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు మరి ఒక 20-30 ఇయర్స్ బిఫోర్ ఇలాంటి సమస్యలు ఉన్నాయా అనేది మనం ఆలోచించాలి. మరి ఈ రోజు ప్రతి ఇంట్లో కూడా ఎందుకు ఇలాంటి డిసీజెస్ లో అటాక్ అవుతున్నాయి. ఇంకా చూస్తే మైగ్రేన్ పెయిన్ కూడా ఈ రోజు చాలా ఉంది. సో మెనీ రీజన్స్ ఆర్ దేర్, బట్ మనం దాని మీద ఫోకస్ చేస్తున్నామా లేదా అంటే, హెడేక్ లో రకరకాలు మళ్ళీ. సో అలాంటి హెడేక్స్ అంటే ఎంఆర్ఐ తీస్తే కానీ అర్థం కాని పరిస్థితి ఈ రోజు ఉంది. ఇంకా డయాబెటిక్ గురించి మనం చూస్తే గనక ఈరోజు ఇండియా నంబర్ 1 పొజిషన్ లో ఉంది టోటల్ వరల్డ్ లో. అంటే ఎంత సీరియస్ మ్యాటర్ ఉంది. డయాబెటిక్ ఎందుకు వస్తుంది అనేది ఎవరు ఆలోచించడం. ఇట్స్ కామన్ అని అనుకుంటున్నాం. అంటే బీపీ ఒక కామన్ థింగ్, షుగర్ ఒక కామన్ థింగ్. ఓకే, సో ఇంతకు ముందు మనకి ఇలాంటి డిసీజెస్ ఎప్పుడు వచ్చేవి, 40-50 ఇయర్స్ క్రాస్ అయ్యాక ఆ మనిషికి బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, లేదా కిడ్నీ డ్యామేజ్ అవుతుంది ఇలా అనుకునే వాళ్ళం. ఈ రోజు అలాంటి పరిస్థితి లేదు. ఈ రోజు ఏజ్ తో సంబంధం లేకుండా మీరు ఎంత ఆర్గానిక్ ఫుడ్ తిన్నా, లేదా మీరు ఎంత హెల్దీ లైఫ్ స్టైల్ అంటే మీరు ఎక్సర్సైజ్ చేసినా, వాకింగ్ చేసినా కూడా ఇలాంటి డయాబెటిక్ లో వచ్చేస్తున్నారు. ఓకే, సో ఎసిడిటీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఎసిడిటీ కూడా ఎందుకు వస్తుంది, రైట్? సో మెనీ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో మన కడుపుకు సంబంధించిన ఆల్ డిసీజెస్ కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాయి. అలాగే మీకు జాయింట్ పెయిన్స్ అంటే ఇప్పుడు చూడండి, మనం ఎప్పుడైనా కూడా లాస్ట్ ఒక 50 ఇయర్స్ మన తాత ముత్తాతలు 100 kg బ్యాగ్ కూడా ఈజీగా పైకి తీసుకెళ్లే వాళ్ళు. మరి ఇప్పుడు మీరు రైస్ బ్యాగ్ 25 kgs కి కుదించారు, ఎందుకంటే మనం మోయలేని పరిస్థితి ఈ రోజు ఉంది. అంటే ఈజీగా క్యారీ చెయ్యలేకుండా మన కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు, కీళ్ళ నొప్పులు. ఓకే, అంటే ఇది కూడా ఏజ్ లేదు. 10 ఇయర్స్ వాళ్ళ నుంచి మీరు 30-40 20 ఇయర్స్ వాళ్ళకు కూడా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ నొప్పులే. ఓకే, అలాగే హార్ట్ బర్న్. సో మనకు కొద్దిగా ఆలోచించిన హార్ట్ బర్న్ అవుతుంది, లేదా ఇంకేదైనా సమస్యలు వచ్చినా హార్ట్ బర్న్ అవుతుంది, బాడీలో ఫ్లక్చువేషన్ వచ్చినా హార్ట్ బర్న్ అవుతుంది, రైట్? సో మరి ఇలాంటి డిసీజెస్ కి ఏం చేస్తున్నాము, చిన్న
అంటే స్టమక్ పెయిన్ వచ్చింది, హెడేక్ వచ్చింది, లేదా వామిటింగ్స్ అయ్యాయి, ఇమోషన్స్ అయ్యాయి, ఇమీడియట్ గా ఫీవర్ వచ్చింది, బీపీ, షుగర్ ఏదైనా సరే ఏం చేస్తున్నాం, ఇమీడియట్ గా డాక్టర్ దగ్గర వెళ్ళకుండా ఒక మెడికల్ షాప్ కి వెళ్ళి ఒక టాబ్లెట్ తీసుకొని వేసేసుకుంటున్నాం. అలాగే డాక్టర్ దగ్గర వెళ్ళి చెకప్ చేసుకొని కూడా టాబ్లెట్స్ వేసుకుంటున్నాము. లైఫ్ లాంగ్ మనం ఏం చేస్తున్నాం అంటే ఒక మెడికల్ కిట్ అనేది మెయింటైన్ చేస్తున్నాం. రోజుకు 2 టాబ్లెట్స్ కాదు, ఈ రోజు 10 నుంచి 12 టాబ్లెట్లు వేసే పేషెంట్స్ ని కూడా ఈ రోజు మనం చూస్తున్నాం. అంటే అలాంటి సిచ్యువేషన్స్ ఈ రోజు అంటే క్రియేట్ అయ్యాయి. అంటే ఎంత సీరియస్ ప్రాబ్లం అనేది మనం ఆలోచించాలి. అలాగే మరి ఇలాంటి మెడిసిన్స్ వేసుకుంటే ఏం చేస్తాయి అంటే ఈ మెడిసిన్స్ మనకు కంట్రోల్ చేస్తాయి కానీ క్యూర్ అనేది ఎప్పుడు చేయదన్నమాట. అంటే రూట్ కాజ్ మీద ఏదైతే వర్క్ చేస్తో దాన్ని మనం క్యూరబుల్ అంటాం. బట్ ఈ మెడిసిన్స్ ఏం చేస్తున్నాయి, రూట్ కాజ్ మీద వర్క్ చేయవు, ఇది ఓన్లీ కంట్రోల్ మాత్రమే చేస్తాయి. మరి ఇలా మనము ఎప్పుడు పడితే అప్పుడు అలాగే లైఫ్ లాంగ్ మెడిసిన్స్ మీద ఆధారపడినప్పుడు మన కిడ్నీలు అనేది డ్యామేజ్ అవుతాయి. ఒకసారి కిడ్నీ డ్యామేజ్ అయ్యింది, హాస్పిటలైజ్డ్ అయ్యారు అంటే ఎన్నో ఏండ్ల నుంచి టాబ్లెట్స్, రకరకాల టాబ్లెట్స్ వాడడం వల్ల ఒక సర్టెన్ ఏజ్ లో ఒక 50 years 60 years లో మీరు హాస్పిటల్ అడ్మిట్ అయితే ఒక ఆర్గాన్ కి స్టార్ట్ అయిపోతుంది డ్యామేజ్. ఆ తర్వాత మెల్లమెల్లగా ఇంకొక ఆర్గాన్ అలా లింకప్ అయిపోయి ప్రతి ఆర్గాన్ కూడా డ్యామేజ్ స్టార్ట్ అయిపోయి చనిపోవడం జరుగుతుంది. ఈ రోజు సిచ్యువేషన్ అలా ఉందన్నమాట. సో మెడిసిన్ ఇది ఒక సొల్యూషన్ కాదనమాట. ఓకే, మరి ఎందుకు ఇలా వ్యాధులు వస్తున్నాయి, ఏ వ్యాధికైనా కూడా ప్రధాన మూల కారణం ఏంటి అనేది మనం ఈరోజు చూద్దాము. సో ఇక్కడ 90% ఆఫ్ డిసీజెస్ మన బాడీలో 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి ల్యాక్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్, అంటే బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా ఉండడం, అలాగే లో లెవెల్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద బాడీ, అంటే మన బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ అనేది తగ్గిపోవడం. మరి మన బాడీలో 78 ఆర్గాన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఆర్గాన్స్ కి సఫిషియంట్ ఆక్సిజన్ అందదో అప్పుడు ఎక్స్టర్నల్ బ్యాక్టీరియా వైరస్ ద్వారా కానీ, గాలి ద్వారా కానీ, లేకపోతే ఫుడ్ ద్వారా కానీ, నీళ్ళ ద్వారా కానీ బాడీలో ఎంటర్ అయిపోయే అవకాశం ఉంటుంది. మరి అలా బాడీలో అది ఎంటర్ అయినందువల్ల మన శరీరం అనేది వీక్ గా తయారవుతుంది. మరి ఎప్పుడైతే మన బాడీ వీక్ అవుతుందో దానికి ఉన్న రెసిస్టెన్స్ పవర్ అనేది లాస్ అవుతుంది. దీనికి ప్రైమరీ రీజన్ ఏంటి అంటే మన బ్లడ్ సెల్స్ లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడమే అన్నమాట. మరి ఇక్కడ మన బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం, పూర్ ఆక్సిజన్ లెవెల్స్ వల్ల చాలా డిసీజెస్ మనం ఈరోజు ఫేస్ చేస్తున్నాం. కొన్ని డిసీజెస్ మనం వాటి మీద ఫోకస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అంటే ఐసైట్, అంటే విజన్ లాస్, అంటే కంటి చూపు మందగించడం, అలాగే మనకి నిద్ర సరిగా రాకపోవడం, గురక పెట్టడం, ఆ తర్వాత జాయింట్ పెయిన్స్ ఉండడం, పళ్ళల్లో రక్తం కారడం, మసిల్ పెయిన్స్, ఇంకా చూస్తే ఆర్థరైటిస్ డిసీజెస్ కూడా ఈరోజు చాలా మందికి ఉంది. లంగ్స్ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్ అవుతుంది, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, ఇంకా చూస్తే కిడ్నీ ఫెయిల్యూర్స్, బ్లడ్ క్లాటింగ్, మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్, స్కిన్ డిసీజెస్, మేల్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ, ఇంకా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది, పైల్స్ కూడా అటాక్ అవుతుంది చాలా మందికి, పారాలిసిస్ పేషెంట్స్ అయితే ఎంతో మంది ఉన్నారు, సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, యూరినరీ డిసీజెస్ కూడా ఉన్నాయి, ఫ్యాటిక్, ఆ తర్వాత వీక్నెస్, లో ఎనర్జీ, ఇంకా మీకు బ్రెయిన్ ట్యూమర్ కానివ్వండి, బ్రెయిన్ స్ట్రోక్ అయితే మనం చాలా మంది చూస్తున్నాం. అలాగే అల్జీమర్ కానివ్వండి, సొరియాసిస్ కానివ్వండి, వర్టికో, హెడేక్, బాడీ స్వెల్ అవ్వడం, మల్టిపుల్ బ్లాకేజెస్ కూడా బాడీలో క్రియేట్ అవుతున్నాయి, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఈ రోజు ఎంతో మందికి ఇంక్రీజ్ అవుతున్నాయి, ఫ్యాట్ ఒబెసిటీ కూడా ఉంది చాలా మందికి, హార్ట్ అటాక్స్ రావడం కూడా మనం అయితే డైలీ చూస్తూనే ఉన్నాం, డయాబెటిక్ పేషెంట్స్, పార్కిన్సన్, హై బీపీ, లో బీపీ, లో రెసిస్టెన్స్ పవర్, క్యాన్సర్, ఇంకా మనకి బాడీ పెయిన్ అవ్వడం, ఇంకా చూస్తే టాక్సిన్ డిపాజిట్స్ కూడా బాడీలో ఎంత ఉంది, ఇంకా వెరికోస్ వెయిన్స్ కానివ్వండి, బ్లాక్ స్కిన్ స్పాట్స్ కానివ్వండి, ఇలా మనకు ఎన్నో డిసీజెస్ ఈ రోజు మనం చూస్తున్నాం అనమాట. మరి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం వల్లనే ఇలాంటి డిసీజెస్ అటాక్ అవుతుందని చెప్తున్నాం. మరి ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఎందుకు కరెక్ట్ గా జరగడం లేదు అది కూడా మనం చూద్దాము. సో ఇక్కడ మన స్లైడ్ లో చూపించిన విధంగా అంటే 5 ఎలిమెంట్స్ తోటి మన బాడీ తయారవుతుంది, అంటే 5 పంచభూతాలు అంటాం. సో గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని, వీటికి ఈ రోజు మనం దూరం అయ్యాము. మన బాడీ అంతా కూడా ఈ 5 పంచతత్వాలు అంటాం. ఈ పంచతత్వాలతోటే
తయారైంది. మరి భూమి మీద ఉన్న టోటల్ జీవరాశి అంతా కూడా ఈ పంచతత్వాల మీదనే ఆధారపడి ఉంది. మన శరీరం కూడా ఈ పంచతత్వాలతోటే తయారైంది. ఎప్పుడైతే ఈ పంచతత్వాలతో మన శరీరం బ్యాలెన్స్డ్ గా ఉంటుందో మనం హెల్దీగా ఉంటాం. ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ గా అవుతుందో మనం అన్హెల్దీగా తయారవుతాం అన్నమాట. మరి ఈ పంచభూతాలలో కూడా ఒకసారి మనం చూద్దాము. పృథ్వీతత్వం ఎలా ఉంటుంది అంటే మన బాడీలో ఉన్న ఫ్లెష్ లేదా మాంసం బోన్స్ తో సమానం. అలాగే సెకండ్ వచ్చేసి జలతత్వం, అంటే మన శరీరంలో ఉన్న రక్తం నీటితో సమానం. మూడోది వచ్చేసి అగ్నితత్వం, అంటే మన బాడీలో ఉన్న ఉష్ణోగ్రతతో సమానం. దీనివల్ల మన బాడీలో డైజెషన్ అనేది బాగా అవుతుంది అనమాట. అలాగే నాలుగోది వచ్చేసి వాయుతత్వం, ఇది మనం పీల్చే గాలి ఇంకా వదిలే గాలితో సమానం. ఐదోది వచ్చేసి ఆకాశతత్వం, అంటే మన బాడీలో వాక్యూమ్ తో సమానం అన్నమాట. సో ఇవన్నీ ఉంటేనే మనకు హెల్దీగా ఉంటాం. మరి ఇంపార్టెన్స్ ఆఫ్ ఎర్త్ ఎలిమెంట్ ఇన్ హ్యూమన్ బాడీ, అంటే మన ఎర్త్, ఇక్కడ మనం ఈ పంచతత్వాలు ముఖ్యంగా భూమి ఇంకా నీరు గురించి ఈరోజు చూద్దాము. అలాగే ఈ భూమి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మన మన బాడీ మీద అంటే, యూనివర్స్ లో ఎన్నో ప్లానెట్స్ ఉన్నాయి మనందరికీ తెలుసు. మరి అన్నిటి మీద మనకు ఊపిరి ఉంటుందా అంటే, మనకి లైఫ్ ఉంటుందా అంటే ఉండదు. ఓన్లీ భూమి మీద మాత్రమే లైఫ్ ఉంది. ఎందుకు అంటే భూమి యొక్క అయస్కాంతం, భూమికి నార్త్ పోల్ ఇంకా సౌత్ పోల్ అనే డైరెక్షన్స్ ఉంటాయి. అలాగే భూమికి 5,000 లోపల, అంటే 5,000 కిలోమీటర్స్ లోపల ఒక హాట్ ఐరన్, అంటే ఐరన్ సముద్రం ఉంటుంది. ఇది 6,000 సెంటిగ్రేడ్స్ వద్ద బాయిల్ అవుతూ ఉంటుంది అనమాట. మరి 6,000 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే ఎంత అంటే, ఒక లెక్క మనం చూసుకుంటే ఒక లోహం ద్రవ రూపంలోకి మారడానికి కావలసిన ఉష్ణోగ్రత ఎంత అంటే 1,500 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే, మరి ఇక్కడ 6,000 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద అంటే ఎంతో వేడిగా అక్కడ ఉంటుంది అది. అలాగే మన భూమి కూడా సూర్యుని చుట్టూ గంటకు కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ తిరగడం వల్ల ఘర్షణ ఏర్పడుతుంది, అంటే ఫ్రిక్షన్ ఏర్పడుతుంది. దీనివల్ల హై ఇంటెన్సిటీ ఎలక్ట్రిసిటీ అనేది ఫామ్ అవుతుంది. దానివల్ల ఇన్విజిబుల్ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ అనేది జనరేట్ అవుతుంది. దాంతో పాటు మనకు గురుత్వాకర్షణ శక్తి ఇంకా మ్యాగ్నెటిక్ శక్తి, అంటే అయస్కాంత శక్తి, ఈ రెండు ఫోర్సెస్ కూడా రిలీజ్ అవుతాయి. అంటే మనం ప్రాణంతో ఉండాలి అంటే ఖచ్చితంగా మనకి మ్యాగ్నెటిక్ ఎనర్జీ కావాలి. అలాగే భూమి తిరుగుతూ ఉన్నా మనం ఎందుకు పడిపోవట్లేదు అంటే, ఎందుకు స్టేబుల్ గా ఉండగలుగుతున్నాం అంటే బికాస్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ అన్నమాట. సో దాని గురించి కూడా మనం చూద్దాము. మరి దీని గురించి తెలుసుకునే ముందు, అంటే ఈ అయస్కాంత శక్తి అంటున్నాం, మ్యాగ్నెటిక్ ఎనర్జీ అంటున్నాం, దీని వల్ల మనము ఇక్కడ ప్రాణంతో ఉంటున్నాము అంటున్నాం. మరి దీనికి ఒక 50 నుంచి లైఫ్ స్టైల్ ఎలా వల్ల ఉండేవాళ్ళు, మగగా ఉండేవారు, మట్టి మీదనే పడుకునే. ఓకే, సో అలాగే నడిచేవాళ్ళు. కాబట్టి రక్తంలో హీమోగ్లోబిన్ ఉంటుంది. సో హీమోగ్లోబిన్ లో ఐరన్ ఉంటుంది. దానికి ఆ ఐరన్ ముందుకు వెళ్ళాలి. ఆ ఐరన్ కి ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది అవసరం. ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీ దాంతో మిక్స్ అయినప్పుడు మన రక్తం ఏదైతే గాఢంగా ఉందో అది పల్చగా తయారయ్యి, దాంట్లో ఆక్సిజన్ లెవెల్, అంటే పల్చగా ఉన్నప్పుడు ఏమవుతుంది, స్పీడ్, అంటే బ్లడ్ అనేది ఫాస్ట్ గా ముందుకు వెళ్తుంది అన్నమాట. ప్రతి రక్తనాళాల్లో కూడా రక్త సరఫరా చాలా ఫాస్ట్ గా అవుతుంది. కాబట్టి దాంతో పాటు ఆక్సిజన్ సర్క్యులేట్ అవుతుంది. అంటే బ్లడ్ అనేది ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటాం. అప్పుడు రక్తంతో మిక్స్ అయినప్పుడు ఆక్సిజన్ ని, దాన్ని ఏమంటాం, ఆక్సిజనేటెడ్ బ్లడ్. అంటే మన బాడీలో ఉన్న టోటల్ 78 ఆర్గాన్లు ఉంటాయి. 78 ఆర్గాన్లకి ఎలా తయారవుతాయి అంటే సెల్స్, అంటే కణాలతోటి తయారవుతాయి. కణాలు సజీవంగా ఉండాలి అంటే రెండు కావాలి, ఒకటి న్యూట్రిషన్, ఇంకొకటి ఆక్సిజన్. మరి న్యూట్రిషన్ మనం తిన్న ఫుడ్ ద్వారా అందుతుంది, కానీ ఆక్సిజన్ ఎక్కడి నుంచి అందుతుంది అంటే కంపల్సరీ రక్తంలో ఉన్న ఐరన్ తోటి మ్యాగ్నెటిక్ ఎనర్జీ మిక్స్ అయినప్పుడు మాత్రమే అక్కడ రక్తము ఈజీగా ఆక్సిజన్ ని తీసుకెళ్తుంది. అంటే ఆక్సిజన్ అనేది ఊపిరితిత్తుల ద్వారా దానికి అందుతుంది రక్తానికి. కాబట్టి ఆ ఆక్సిజన్ అంతా కూడా ప్రతి సెల్ కి సరఫరా అవుతుంది. అప్పుడు
ప్రతి ఆర్గాన్ కూడా హెల్దీగా ఉంటుంది. ఎప్పుడైతే ఆర్గాన్స్ హెల్దీగా ఉన్నాయో మనం ఆరోగ్యంగా ఉన్నట్టు. ఎప్పుడైతే ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతున్నాయో మనం అన్హెల్దీగా తయారవుతాం. మన ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతున్నాయి అంటే అర్థం ఏంటి? బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా లేదు. బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా లేనందుకు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయాయి. సో సెల్ అనేది డ్యామేజ్ అవుతూ వస్తుంది. దాంతో పాటు ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. అంటే కనెక్షన్ అంతా కూడా ఎక్కడ ఉంది అంటే మ్యాగ్నెటిక్ ఎనర్జీ. ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ పూర్వీకులు వాళ్ళు డైరెక్ట్ గా నేలకు దగ్గరగా ఉన్నందువల్ల వాళ్ళు 100 నుంచి 120 ఇయర్స్ హ్యాపీగా నివసించారనమాట. అంటే వాళ్ళ లైఫ్ స్పాన్ 100 to 120 ఇయర్స్ ఉంది. మరి ఈ రోజు మన జీవన శైలి ఎలా ఉంది అంటే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకు 3 అడుగుల నుంచే ఐరన్ అంటే మనకు టోటల్ గా ఐరన్ అనేది స్టార్ట్ అయిపోయింది. అంటే మనకు నేలకు దూరం అయిపోయాము. మనం ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని నడుస్తాము. అలాగే ఇంట్లో కూడా టోటల్ ఐరన్ ఉంది మనకి. మన ఇంట్లల్లో ఐరన్ ఉంది. బయటికి వెళ్తే మీరు సైకిల్ నుంచి ప్లేన్ వరకు టోటల్ ఐరనే. అలాగే మనము ఇంకా 3rd ఫ్లోర్, 4th ఫ్లోర్, 5th ఫ్లోర్, 20th ఫ్లోర్, 44th ఫ్లోర్ వరకు బిల్డింగ్స్ ఉన్నాయి. 100 ఫ్లోర్స్ కూడా కడుతున్నారు. అంటే భూమికి ఎంత దూరం అయిపోతున్నాం అంటే టోటల్ గా మనకి కొన్ని లక్షల టన్నుల ఐరన్ మన చుట్టూ చేరింది. ఈ రోజు మన చుట్టూ మ్యాగ్నెటిక్ ఎనర్జీ లేదా అంటే డెఫినెట్లీ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంది. కానీ ఎంత అయితే కావాలో అంత సఫిషియంట్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఈ రోజు మనకు అందడం లేదు. సో దాని వల్ల మన గుండె పంపింగ్ అనేది స్లో డౌన్ అయింది టోటల్ గా. సో ఆ మ్యాగ్నెటిక్ శక్తి కరెక్ట్ గా ఉంటేనే హార్ట్ పంపింగ్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ కూడా కరెక్ట్ గా ఉంటుంది. బట్ ఎప్పుడైతే అయస్కాంత శక్తి అంటే మ్యాగ్నెటిక్ ఎనర్జీ తక్కువగా అందుతుందో మన గుండె పంపింగ్ కూడా వేగం దాని ఏదైతే ఉందో పల్స్ రేట్ అది తగ్గుతూ వస్తుంది అనమాట. సో దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా నేనంటే గుండె పంపింగ్ ఎలా చేస్తుంది అనేది నేను చెప్తాను. ఒక నార్మల్ హార్ట్ అంటే హెల్దీ అడల్ట్ ఉన్నారంటే ఒక వ్యక్తి ఉన్నారనుకోండి, వాళ్ళ హార్ట్ బీట్ ఎంత ఉంటుంది అంటే 1 minute కి 60 to 100 times కొట్టుకుంటుంది. ఒక్క బీట్ కి హార్ట్ పంపింగ్ ఎంత చేస్తుంది అంటే 70 ml ఆఫ్ బ్లడ్ అనేది పంపింగ్ చేస్తుంది అనమాట. అంటే 5 to 7 liters బ్లడ్ ని 1 minute కి గుండె పంపింగ్ చేస్తుంది. మన బ్లడ్ లో హిమోగ్లోబిన్, ఐరన్ రిచ్ ప్రోటీన్ ఉంటుంది, ఆక్సిజన్, అలాగే రెడ్ బ్లడ్ సెల్స్ ద్వారా మొత్తం శరీరానికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. మరి ఇలాంటి బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ గా అవ్వాలి, గుండె పంపింగ్ అంటే అది 5 to 7 లీటర్ బ్లడ్ పంప్ చెయ్యాలి 1 minute లో అంటే దానికి కావాల్సిన అంటే దానికి కావాల్సిన మ్యాగ్నెటిక్ ఎనర్జీ కంపల్సరీ అందాలి. కానీ ఈ రోజు ఏమైతుంది, 1 minute 60 to 100 times కొట్టుకోవాల్సిన గుండె ఈరోజు 50 to 60కి వచ్చింది. అంటే ఎంత తగ్గుతూ వస్తుంది. ఇంకా మనం ముందు ముందు వెళ్తే ఇలాగే మనం పట్టించుకోకుండా కేర్లెస్ గా ఉన్నాం అనుకోండి ఆరోగ్యం గురించి, ఇంకా అది 40 to 50కి వెళ్ళిపోతుంది అనమాట. సో మనం కంపల్సరీ ఈ రోజు కళ్ళు తెరవాలి, మనం తెరవాలి, ప్రపంచాన్ని కూడా తెరిపించాలి. ఆ బాధ్యత మన మీద ఉంది. సో ఈ సైన్స్ చాలా మందికి తెలియక వాళ్ళు ఎందుకు హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, ఎందుకు బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి అని ఆలోచిస్తున్నారు చాలా మంది. ఈ మ్యాగ్నెటిక్ థెరపీ గురించి తెలియదు. బట్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళకి మనం చెప్పాలన్నమాట. ఓకే, సో బ్లడ్ సర్క్యులేషన్ మరి మంచిగా జరగాలి. మనం అంటున్నాము బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయింది, దానివల్ల ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయాయి. మరి ఏం చేయాలి అంటే మరి మనం మట్టి మీద వెళ్ళి పడుకోవాలా, లేకుంటే ఇప్పుడు మళ్ళీ మనము ఆ మట్టి మీదనే పూర్వీకులు ఎలా ఉన్నారో అలాగే చేద్దామా, చెప్పులు లేకుండా ఉండాలా అంటే ఈ రోజు అది సాధ్యం అవుతుందా అంటే సాధ్యం కాదు. ఎందుకు అంటే మనం ఈ రోజు మన లైఫ్ స్టైల్ కి ఇలాగ అలవాటు పడిపోయాము. సో చెప్పులు లేకుండా నడవలేము, అలాంటిగా ఉండలేము. కాబట్టి న్యాచురల్ గా బయోమాగ్నెటిక్ ప్రోడక్ట్స్ అనేది తయారు చేయడం జరిగింది. సో అలాంటి ఒక మన ఉన్న లైఫ్ స్టైల్లోనే మనం ఈ ప్రోడక్ట్ ద్వారా మీరు చెప్పులు లేకుండా నేల మీద నడిచి లేదా నేల మీద పడుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ మనకు అందుతాయో ఇంట్లోనే అలాంటి బెనిఫిట్స్ పొందవచ్చు. మరి 18 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ బయోమాగ్నెటిజం లో ఉన్న గ్రేటెస్ట్ పర్సన్, సిఎండి ఆఫ్ ద ఈబైటోరియన్ కంపెనీ, వీరి ఇన్వర్టర్, మ్యానుఫ్యాక్చరర్, ఎక్స్పోర్టర్, ఇంపోర్టర్, సాఫ్ట్వేర్ డెవలపర్, ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఈబైటోరియం నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ మిస్టర్ సాగర్ జోషి గారు. వీరికి 18 years అపారమైన
ఎక్స్పీరియన్స్ ఉంది బయోమాగ్నెటిజం లో. సో వీరు మనకి అందించిన ప్రోడక్ట్ ఏంటో మనం చూద్దాం. దీని వల్ల ఎంతో మంది ఈరోజు కొన్ని లక్షల కుటుంబాలు ఈరోజు ఆరోగ్యం గురించి అంటే జాగ్రత్త పడ్డారు. అలాగే ఎంతో మంది వాళ్ళ లైఫ్ ని సేవ్ చేసుకున్నారు. సో మనము ప్రతి ఒక్కరికి వీఆర్ ద ఐబిఓస్ ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్స్ మనం వెళ్ళి ప్రతి ఒక్కరికి చెప్పి ఈరోజు లక్షల మంది ప్రాణాలను ఈ ప్రోడక్ట్ ద్వారా వారికి మనం ఒక మంచి ఆరోగ్యాన్ని, ఒక హెల్దీ లైఫ్ ని ఈరోజు ఇస్తున్నాం. సో అలాంటి ప్రోడక్ట్ ని మనం చూద్దాం. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బయోమాగ్నెట్ మ్యాట్రెస్ ప్యాడ్. దీని మీద పడుకోవడం అంటే మట్టి మీద పడుకున్నట్టే. మట్టి మీద పడుకుంటే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో దీని మీద పడుకుంటే అంతే ఉపయోగం ఉంటుంది. మరి అది ఎలాగో చూద్దాము. సో ఇక్కడ ఏంటంటే ఒక మ్యాట్రెస్ ఉంటుంది, 3/6 లో కూడా ఉంటుంది, మీకు 5.5/6 లో కూడా ఉంటుంది. మరి దీని మీద ఎలా ఉంటాయంటే నియోడైన్ మ్యాగ్నెట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలాంటి మ్యాగ్నెట్స్ ని దీంట్లో పెట్టాం దాని గురించి చూద్దాము. మ్యాట్రెస్ అంటే 600 to 700 ఫీట్ భూమి లోపల, 600 to 700 అడుగుల లోపల ఉన్న బయోమాగ్నెట్ ని దీంట్లో వాడారు. ఇందులో దీన్ని మనం న్యాచురల్ బయోమాగ్నెట్ అంటాం. హైలీ పోలరైజ్డ్ మెడికల్ గ్రేడెడ్ మ్యాగ్నెట్, రేర్ మ్యాగ్నెట్ అని చెప్పొచ్చు. దీని పేరు వచ్చేసి నియోడైమ్. దీని అంటే స్పెషలైజ్డ్ ప్రోడక్ట్ అంటాం. సైంటిఫిక్ మెథడ్ ద్వారా తయారు చేయబడ్డది. నానో బయోటెక్నాలజీ ద్వారా ఇది రూపొందించబడ్డది. అలాగే ఇది అన్ని సైజెస్ లో అవైలబుల్ ఉంటుంది. గాస్ మీటర్స్ లో దీన్ని కొలుస్తారు. ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్ మీకు అందరికీ తెలుసు. అది ఎక్కడ ఉంటుందంటే మా స్పీకర్స్ లో కానీ కబోర్డ్స్ లో అట్లా వాడుతుంటాము, లేదా ఎంఆర్ఐ మిషన్స్ లలో అది ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్ ఉంటుంది. కానీ ఇది న్యాచురల్ అంటే బయోమాగ్నెట్ ఇది. సో ఇక్కడ ఇది ఎంత స్ట్రాంగెస్ట్ మ్యాగ్నెట్ అంటే 1 గ్రామ్ నియోడైమ్ మ్యాగ్నెట్ ఈజ్ ఈక్వల్ టు 100 kg ఆర్డినరీ మ్యాగ్నెట్ అన్నమాట. అంత పవర్ఫుల్ ఉంటుంది. మరి మ్యాట్రెస్ లో ఏ విధంగా దీన్ని అమరుస్తారు అంటే ఒక వరుస అంతా నార్త్ పోల్ ఉంటుంది, ఇంకొక వరుస అంతా సౌత్ పోల్ ఉంటుంది. ఈ రకంగా అమర్చబడి ఉంటాయి. ఒక పిల్లో ప్యాడ్ కూడా ఉంటుంది. దీని మీద మీరు పడుకున్నప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ అనేది రిలీజ్ అవుతుంది. సో దానివల్ల ఇక్కడ ఏంటంటే మన బాడీలో ఉన్న బ్లడ్ లో ఉన్న ఐరన్ తోటి ఇది కలిసిపోయి ఆ బ్లడ్ ని పల్చగా చేసి దాని వల్ల ఆక్సిజన్ సర్క్యులేషన్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా అవుతుంది. ప్రతి ఆర్గాన్ కి బ్లడ్ అనేది వెళ్ళిపోతుంది ఈజీగా. దాని వల్ల ఆక్సిజన్ లెవెల్స్ అనేది మన బాడీకి ఎంత అందాలో అంత రేంజ్ లో అందుతాయి అన్నమాట. మీరు ఏ విధంగా అయినా పడుకున్నా సరే నో ప్రాబ్లం. మరి ఎందుకు అవసరము అంటే ఇక్కడ మన బాడీలో 95% రిపేరింగ్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే రాత్రి పడుకున్నప్పుడు అన్నమాట. అంటే మెయింటెనెన్స్ ఇంకా రిపేరింగ్. అలాగే మనం నిద్రపోయే సమయంలో హైయెస్ట్ ఆక్సిజన్ లెవెల్స్ అవసరం అవుతాయి. సో ఈ బయోమాగ్నెట్ మ్యాట్రెస్ మీద పడుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ రెగ్యులేట్ అవ్వడానికి హెల్ప్ అయ్యి అన్ని ఆర్గాన్స్ కూడా హెల్దీగా అవుతాయి. అలాగే బాడీలో ఉన్న టాక్సిన్స్ ఏదైతే డిపాజిట్ అయ్యాయో అవి కూడా చెమట ద్వారా కానీ యూరిన్ ద్వారా కానీ బయటికి వస్తాయి అన్నమాట. ఎన్నో సంవత్సరాల నుంచి టాక్సిన్ డిపాజిట్స్ ఉంటే బాడీ మళ్ళీ రెసిస్టెన్స్ పవర్ వీక్ అవుతుంది, వైరస్ బ్యాక్టీరియా అటాక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ఈ మ్యాట్రెస్ మీద మీకు బ్యాక్ ఏక్ కానివ్వండి, కాళ్ళ నొప్పులు కానివ్వండి, ఏదైనా బాడీలో ఉన్న డిసీజెస్ ఎందుకు తగ్గుతాయి అంటే బాడీ తనంతకు తానే రిపేరింగ్ చేసుకునే స్టేజ్ కి వెళ్తుంది అనమాట. ఓకే, సెల్ఫ్ హీలింగ్ ప్రాసెస్ అంటాం. అలాగే మనకి ఇక్కడ ఎన్నో రిజల్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి యూట్యూబ్ లో కానివ్వండి, మీకు హిందీలో తెలుగులో ఎంతో మందికి ఇవాళ ఈ ప్రోడక్ట్ చాలా చాలా బెనిఫిట్ ఇచ్చింది. అలాగే సెకండ్ ప్రోడక్ట్ కూడా మనం చూద్దాం, బయోమాగ్నెట్ వాటర్ ఎనర్జీ ప్యాడ్. మరి ఈ ప్రోడక్ట్ ఎందుకు అనేది కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. మళ్ళీ మనం ఒక పాత రోజులలో వెళ్ళినట్టయితే మన పూర్వీకులు ఎలాంటి నీళ్లు తాగేవాళ్ళు అంటే స్వచ్ఛమైన నీరు. స్వచ్ఛమైన నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి అంటే బావి నీళ్లు, అంటే బోరింగ్ నీళ్లు, లేదా చెరువు నీళ్లు, కొలను నీళ్లు, నది నీళ్లు. ఓకే, సో ఇలాంటి స్వచ్ఛమైన నీరని ఎందుకు అంటున్నాం వీటిని అంటే దీంట్లో మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంటుంది. ఎలా అంటే భూమి మీద నుంచి ఇది ప్రవహిస్తూ వస్తుంది. అందుకే భూమి లోపల ఉన్న సహజ సిద్ధమైన అయస్కాంతం దాంట్లో మిక్స్ అయిపోతుంది. ఇంకా ఈ మ్యాగ్నెటిక్ ఎనర్జీ వల్ల నీరు ఏమవుతుంది, పల్చగా తయారవుతుంది. దాంట్లో మాలిక్యూల్స్ కూడా 5 to 7 ఉంటాయి. pH కూడా ఉంటుంది దానికి 8 to 9. అలాగే వాటర్ నేచర్ ఆల్కలైన్ ఉంటుంది. ఈ నీరు అంటే ఇసుక మీద నుంచి రాళ్ల మీద నుంచి ప్రవహించిన వల్ల దాని వల్ల మినరల్స్ కూడా యాడ్ అవుతాయి అన్నమాట.
ఓకే, సో అలాంటి నీరు తాగితే ఏమవుతుంది మన ఆరోగ్యం అంటే, మన సెల్ కి 80% వాటర్ కావాలి. ఎందుకంటే సెల్ లోపల డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏ ఫంక్షన్ ప్రాపర్ గా అవ్వాలి అంటే మన సెల్ కి 80% వాటర్ కావాలి. మరి ఆ వాటర్ ఎప్పుడైతే పల్చగా ఉంటుందో 5 to 7 మాలిక్యూల్స్ ఉంటది కాబట్టి సెల్ అనేది ఈజీగా నీళ్ళని పీల్చుకుంటుంది. అందుకే మన పూర్వీకులు కూడా హెల్దీగా ఉండేవాళ్ళు. మరి మన ప్రస్తుత రోజుల్లో ఎలాంటి నీళ్లు మనం తాగుతున్నాం, దాని మీద కూడా మనం ఒకసారి ఫోకస్ చేద్దాం. ఈ రోజు కంప్లీట్ గా ఆర్ఓ వాటర్, కెమికల్ వాటర్, ఫిల్టర్ వాటర్, ప్లాస్టిక్ బాటిల్స్ లో నిల్వ ఉన్న వాటర్ ఎన్నో రోజులు దాంట్లో ఉంటాయి, అలాగే మనం తాగేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది, ఆ నీరు తన సహజ గుణాన్ని కోల్పోతుంది. అలాగే మీరు ఫిల్టరైజేషన్ అయితే చేయాలి, తప్పదు. ఎందుకంటే ఈ రోజు మనం పొల్యూషన్ కూడా ఎక్కువైపోయింది కాబట్టి ఫిల్టర్ చేయడం ఇంపార్టెంట్ అయిపోయింది. మరి ఫిల్టర్ చేస్తే మలినాలతో పాటు మినరల్స్ కూడా వెళ్ళిపోతున్నాయి. అంటే ఆ నీళ్ళు ఏమైతుంది అంటే దాని టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అంతా కూడా 100 కంటే తక్కువగా ఉన్నాయి. ఈ వాటర్ లో ఎలాంటి మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉండదు. దానివల్ల నీరు హార్డ్ గా తయారవుతుంది. మాలిక్యూల్స్ కూడా ఎంత ఉంటాయి, ఇది 15 to 17 మాలిక్యూల్స్ ఉంటాయి. పిహెచ్ కూడా 5 to 6 మధ్యలో ఉంటుంది. ఎసిడిక్ నేచర్ లో ఉంటుంది. మరి హార్డ్ గా ఉండడం వల్ల సెల్ అనేది పీల్చుకోదు. అంటే ఒక డెడ్ వాటర్ తాగుతున్నాం. ఒక ఒక వర్డ్ లో చెప్పాలంటే ఇట్స్ డెడ్ వాటర్. అంటే ఎందుకు ఉపయోగం లేని నీళ్ళు ఈరోజు తాగుతున్నాం. ఓన్లీ దాహానికే పనికొస్తుంది, కానీ మన శరీరంలో ఎలాంటి ఆర్గానికి ఇది ఉపయోగకరంగా లేదు. ఇట్స్ డెడ్ వాటర్. మరి అంటే సెల్ కి కంపల్సరీ 80% కావాలి, కానీ హార్డ్ వాటర్ సెల్ ఎలా పీల్చుకుంటుంది? నేను ఎప్పుడు చెప్తుంటాను ఒక ఎగ్జాంపుల్, ద్రాక్ష గుత్తిని మీ నోటికి అందిస్తే మీరు గుత్తి అమాంతం తినలేరు, ఒక్కొక్కటి తీసుకొని తిన్నట్టుగా మీ సెల్ ముందు ఒక ద్రాక్ష గుత్తి పెడుతున్నాం మనం ఈ రోజు. అంటే హార్డ్ వాటర్ ఇస్తున్నాం. ఆ సెల్ అనేది అమాంతంగా పీల్చుకోలేదు, కాబట్టే సెల్ డ్యామేజ్ అనేది ఈరోజు స్టార్ట్ అయింది. సెల్ డ్యామేజ్ అయ్యింది అంటే మెల్లమెల్లగా ఆర్గాన్ డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. ఇంకొక రకంగా చెప్పాలంటే ఇది క్యాన్సర్ కి కూడా దారి తీస్తుంది అనమాట. సో మరి దానికి ఏం చేయాలి మనం ఈ రోజు అంటే, ఇప్పుడు నది నీళ్లు కూడా, బావి నీళ్లు కూడా మనం డైరెక్ట్ గా తాగలేని పరిస్థితి. ప్రతిది కూడా పొల్యూటెడ్ చేసేసాం కాబట్టి అది సాధ్యం కాదు. కానీ ఉన్న నీళ్ళనే మనం మ్యాగ్నటైజ్డ్ చేయడం ద్వారా కంపల్సరీ మనం ఒక స్వచ్ఛమైన నీటిని తాగుతాము. సో దానికి గాను మనకి ఒక మ్యాగ్నెటిక్ వాటర్ బాటిల్ బెల్ట్ అనేది వస్తుంది, వాటర్ ఎనర్జీ ప్యాడ్ అంటాం. ఇది మీరు 1 లీటర్ కానీ 1.5 లీటర్ కానీ పెట్టేసి చుట్టేసింది అనుకోండి, ఇది ఒక 1 minute లోనే మీకు టోటల్ గా వాటర్ అనేది మ్యాగ్నటైజ్డ్ అవుతుంది. మ్యాగ్నటైజ్డ్ అంటే ఏంటి అంటే, ఇక్కడ ఏదైతే హార్డ్ వాటర్ ఉందో, ఆ వాటర్ మాలిక్యూల్స్ ఏవైతే 15 to 17 ఉందో, అది ఆ స్ట్రక్చర్ ని బ్రేక్ చేస్తుంది అనమాట. స్ట్రక్చర్ ని బ్రేక్ చేసి, ఎప్పుడైతే ఆ స్ట్రక్చర్ బ్రేక్ అయింది అంటే 15 to 17 మాలిక్యూల్స్ తగ్గి 5 to 6 వచ్చాయి అంటే ఆ నీరు పలుచగా తయారైందని అర్థం. అలాగే ఇక్కడ ఆక్సిజన్ ని డైరెక్ట్ గా బ్లడ్ సెల్స్ లో ఇంక్రీజ్ చేస్తుంది. ఆక్సిజన్ ప్లస్ వాటర్ ఈ రెండు కలిసి అంటే కొల్లాజిన్ ని కానీ ఎలాస్టిక్ ని కానీ ప్రొడక్షన్ చేస్తాయి. అలాగే అల్టర్నెస్ కానీ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. మీకు ఒకవేళ తల తిరుగుతుంది, లేదా మీకు స్టామినా లేదు, మీకు ఎనర్జీ లేదు అంటే ఈ నీళ్లు మీరు 3 to 4 లీటర్స్ పర్ డే తాగితే మీ కిడ్నీలో ఉన్న స్టోన్స్ కూడా రిమూవ్ అవుతాయి, గాల్ బ్లాడ్ స్టోన్స్ కూడా రిమూవ్ అవుతాయి. అలాగే మీ స్టామినా ఇంక్రీజ్ అవుతుంది. టోటల్ గా మీరు ఎనర్జెటిక్ గా ఉంటారన్నమాట. ఇంత మంచి వాటర్ ఇది. అలాగే మీరు కావాలంటే మార్కెట్ లో దొరికే పిహెచ్ బ్యాలెన్స్ కూడా చెక్ చేసి దీన్ని మనం ఆల్కలైన్ వాటర్ కాదా చెక్ చేసుకోవచ్చు. అలాగే థర్డ్ ప్రోడక్ట్ వెళ్దాం, బయోమ్యాగ్నెట్ రిస్టబిలిటీ ప్రోడక్ట్ ఎందుకు అనేది కూడా మనం చూద్దాము. మరి ఇక్కడ సైలెంట్ కిల్లర్ అని దేన్ని అంటున్నాం, మొబైల్ ఫోన్. ఈ సెల్ ఫోన్ రేడియేషన్ అంటే, సెల్ ఫోన్ అయితే మనం 3 to 4 hours ఖచ్చితంగా మినిమం టు మినిమం వాడే వాళ్ళు ఉన్నాము. 8 hours 9 hours కూడా వాడుతున్నాము. బట్ ఈ రోజు కమ్యూనికేషన్ కానివ్వండి, బిజినెస్ పర్పస్ కానివ్వండి, అదర్వైజ్ జాబ్ పర్పస్ కానివ్వండి, ఎనీథింగ్ మొబైల్ అనేది ఒక లైఫ్ లో ఒక భాగమైంది. నేనైతే చెప్తాను, మన బాడీలో 78 ఆర్గాన్లతో పాటు 79వ ఆర్గాన్ ఏంటి అంటే, నేను చెప్పేది సెల్ ఫోన్, రైట్? సో ఈ సెల్ ఫోన్ లేకుండా ఎవరు బతకలేరు అనమాట. అది పాడైపోతే వెంటనే దాన్ని మనం రిపేర్ చేసుకుంటాం, కానీ అంతవరకు మనకి ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. సో మరి ఓకే,
ఫోన్ అయితే ఇంపార్టెంట్, వాడాల్సిందే. మరి దాని నుంచి వచ్చే రేడియేషన్ మాట ఏంటి? రేడియేషన్ మనం ఎవరిమైనా పట్టించుకుంటున్నామా? రేడియేషన్ గురించి ఎవరికైనా తెలుసా అంటే అది ఎవ్వరికీ తెలియదు. తెలిసినా మనం పట్టించుకుంటలేం. కానీ దాని నుంచి వచ్చే ప్రభావం ఏంటి? అది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? మీరు ఒక్కసారి గూగుల్ సెర్చ్ చేయండి. 1 అవర్ నేను సెల్ ఫోన్ చూస్తే ఆ రేడియేషన్ ప్రభావం నా మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, నాకు ఎంత హాని జరుగుతుంది అనేది మనకు అర్థమవుతుంది అనమాట. సో ఆ రేడియేషన్ ప్రభావం వల్ల ఏమవుతుంది అంటే బ్రెయిన్ ట్యూమర్ వస్తుంది. అదైతే మనకు అర్థం కాదు. ఫైనల్ స్టేజ్ లోనే సడన్ గా ట్యూమర్ వచ్చేసి తలనొప్పి వచ్చేసి లేదా తల తిరిగి పడిపోతుంటారు. స్కాన్ చేస్తే అర్థమవుతుంది ట్యూమర్ ఉంది అని. ఒక్కసారి మీకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది, బ్రెయిన్ అటాక్ వచ్చింది అంటే దాదాపు ఎన్నో అంటే ఒక 10 లక్షలు అయితే ఆపరేషన్ కే ఖర్చు అవుతుంది. మరి ఆపరేషన్ చేసినప్పుడు సేఫ్ సైడ్ గా వాళ్ళు బతుకుతారా లేదా వీ డోంట్ నో. అంటే డాక్టర్స్ కూడా గ్యారెంటీ ఇవ్వలేరు. సో అది ఇంకా భగవంతుడి మీద వేయాలన్నమాట. సో అలాంటి సీరియస్ ప్రాబ్లం బ్రెయిన్ స్ట్రోక్ అనేది. ఓకే, సో అలాగే ఫోన్ పక్కకే పెట్టుకొని పడుకుంటారు చాలా మంది. సో ఒక బాంబు బ్లాస్ట్ అవ్వాలంటే 1300 మెగా హెడ్స్ ఫ్రీక్వెన్సీ కావాలి. ఓకే, అంటే 1300 మెగా హెడ్స్ ఫ్రీక్వెన్సీ ఉంటేనే బాంబు బ్లాస్ట్ అవుతుంది. మరి మన ఫోన్ 900 మెగా హెడ్స్ ఫ్రీక్వెన్సీ తోటి వర్క్ చేస్తుంది. అంటే ఎంత హానికరమైన రేడియేషన్ మనకు పాస్ అవుతుంది అది చాలా మందికి తెలియదు. అది మనం తెలియ చెప్పాలన్నమాట. సో ఒక డెమో ద్వారా మనం దీన్ని చెప్తాము, రేడియేషన్ ఎలా పాస్ అవుతుంది మీకు అనేది ఒక డెమో ద్వారా మనం చూపిస్తాం అనమాట. సో అలాగే పిల్లల్లో కూడా ఎంతో ప్రభావం చూపిస్తుంది. వాళ్ళకు ఊబకాయం వస్తుంది, పిల్లల ప్రవర్తనలో చేంజ్ అవుతుంది. అంటే ఫిజికల్ గా డెవలప్ అవుతారు, మెంటల్ గా డెవలప్ అవ్వలేకపోతున్నారు. వాళ్ళ క్యారెక్టర్ బిహేవియర్ కూడా చాలా చేంజ్ అయిపోయింది. అలాగే హెడేక్ చాలా మందికి దీని వల్లనే వస్తుంది. ఇంకా చూస్తే క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్, ఇంకా సర్వైకల్ స్పాండలైసిస్ అంటాము, వెన్నెముక మీద ప్రభావం, జ్ఞాపక శక్తి నశించడం. అలాగే ఇన్ఫర్టిలిటీ చూడండి, మీరు న్యూలీ మ్యారీడ్ కపుల్ కి అసలు పిల్లలు పుట్టడం లేదు. ఐవీఎఫ్ సెంటర్స్ ఒక 20 ఇయర్స్ ముందు లేదా 15 ఇయర్స్ 10 ఇయర్స్ ముందు అసలు లేవు ఎక్కువగా. ఇప్పుడైతే మీకు ఎక్కడ చూసినా అక్కడ ఐవీఎఫ్ సెంటర్స్ ఉన్నాయి. అంటే చూడండి ప్రాబ్లం ఎంత ఉంది రేడియేషన్. ఓకే, సో అది రేడియేషన్ వల్ల అని కూడా వాళ్ళకి తెలియదు అనమాట. అంటే ఆల్వేస్ ఫోన్లలో ఉండడం. అలాగే చిన్నపిల్లల మీద ప్రభావం, ప్రెగ్నెంట్ లేడీస్ కు కూడా ప్రాబ్లం అవుతుంది. ఓకే, పుట్టే పిల్లల మీద కూడా ప్రభావం వస్తుంది. చివరికి క్యాన్సర్ కూడా ఈ రోజు దారి తీస్తుంది, చనిపోవడం కూడా జరుగుతుంది. ఇంకా చూస్తే హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ ఉంది, హార్ట్ అటాక్స్ రావడం, బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడం. ఇంకా చూస్తే మనకి చెవులు కరెక్ట్ గా వినిపించకపోవడం, ఇంకా గ్రోత్ లో ప్రాబ్లం, బ్రెయిన్ క్యాన్సర్ పిల్లల్లో వస్తుంది. సో ఇలాంటి సో మెనీ ప్రాబ్లమ్స్, అంటే విజన్ ప్రాబ్లం కానీ, హియరింగ్ ప్రాబ్లం కానీ, ఇలాంటివి చూడండి ఎన్ని ఉన్నాయో అసలు సెల్ ఫోన్ వల్ల. ఓకే, మరి మనం ఏం చేస్తున్నాం అంటే ఒక 2 బెల్ట్స్ ఇస్తాం మనం, ఒక సిలికాన్ బెల్ట్, ఇంకొకటి మనము లెదర్ బెల్ట్ ఇస్తున్నాము. సో ఈ బెల్ట్ ఎప్పుడైతే మీరు రిస్ట్ కి పెట్టుకుంటారో అప్పుడు ఏమవుతుంది అంటే ఇది మసిల్ పెయిన్ ఉంది, జాయింట్ పెయిన్ ఉంది, దాని నుంచి మీకు తగ్గిస్తుంది. అలాగే రేడియేషన్ నుంచి ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. దీనికి ఒక డెమో కూడా చేసి చూపిస్తారు, అప్పుడు మీకు అర్థమవుతుంది ఎంత ఇది ఫోన్ మీరు వాడుతుంటే కూడా రేడియేషన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే బ్యాక్ ఏక్, పీరియడ్ పెయిన్ ని తగ్గిస్తుంది, ఎనర్జీ లెవెల్ ని ఇంక్రీజ్ చేస్తుంది, ఆర్థరైటిస్ పెయిన్ ఉంటే కూడా తగ్గిస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉంటే కూడా దాన్ని కూడా తగ్గిస్తుంది. ఇంకా బాడీ మెటబాలిజం కానీ, బ్లడ్ సర్క్యులేషన్ ని కానీ ఇది ఇంక్రీజ్ చేస్తుంది. ఒక డయాగ్రామ్ ద్వారా కూడా మనం అర్థం చేసుకున్నాం దీన్ని. ఫస్ట్ ఫిగర్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది లేదు, అంటే ఒక రక్తనాళాన్ని చూసినప్పుడు దాంట్లో ఉన్న ఆర్బిసి అంటే ఎర్ర రక్త కణాలు దగ్గరగా ఉన్నాయి, స్పేస్ లేదు, అంటే ఆ బ్లడ్ అనేది గాఢంగా ఉంది, ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ఎప్పుడైతే మనం రిస్ట్ బెల్ట్ పెడతామో అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎంటర్ అవుతుంది. సో అప్పుడు బ్లడ్ అనేది పల్చగా తయారవుతుంది, బ్లడ్ సెల్స్ కూడా ఈజీగా మూవ్ అవుతాయి అన్నమాట ముందుకి. కాబట్టి ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యి 78 ఆర్గాన్లు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే ఎవరికైతే హై బీపీ ఉందో రైట్ హ్యాండ్ కి పెట్టుకోండి, ఎవరైతే లో బీపీ ఉందో లెఫ్ట్ హ్యాండ్ కి పెట్టుకోవాలి. మీరు ఏ బీపీ సమస్య లేదు అంటే రైట్ హ్యాండ్ కి పెట్టుకోవచ్చు అనమాట. మరి మ్యాగ్నెటిక్ థెరపీ అని చెప్తున్నాం, ఇట్స్ అండ్ సపోర్టింగ్ థెరపీ, ఇట్స్ నాట్ ఏ మెడిసిన్. ఓకే, మరి ఎవరు వాడారు, ఇప్పుడే ఇది కొత్తగా వాడుతున్నారా అంటే కాదు. ఇంతకు ముందు మనకు నాసా సైంటిస్టులు ఎవరైతే ఆస్ట్రోనాట్స్ అంటాం, స్పేస్ లో వెళ్ళి రీసెర్చ్ చేసే పర్సన్ ఆస్ట్రోనాట్స్ అంటాం, వాళ్ళు
నార్మల్ రెడ్ డ్రెస్ లో మనం వెళ్ళొచ్చు ఆ స్పేస్ లో. అక్కడ స్పేస్ లో ఏముంటా వాక్యూమ్, అంటే అక్కడ మనకి గాలి ఉండదు, ఓకే, ఆక్సిజన్ ఉండదు, మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉండదు. మరి అలాంటప్పుడు వాళ్ళు ఎలా వెళ్తారు పైకి? మామూలు డ్రెస్ లో మనం వెళ్ళగలుగుతామా స్పేస్ లో అంటే వెళ్ళలేము. మరి ఎలా అంటే ఈ ఆస్ట్రోనాట్స్ వెళ్తారు అంటే వాళ్ళ డ్రెస్ లోపల అంతా కూడా నియోడామ్ మ్యాగ్నెట్స్, కొన్ని థౌజండ్స్ ఆఫ్ నియోడామ్ మ్యాగ్నెట్స్ అమర్చబడి ఉంటాయి. వాళ్ళ ఆక్సిజన్ సిలిండర్ తో పాటు స్పెషల్ స్పేస్ సూట్ అంటాం, ఆ స్పేస్ సూట్ లోపలంతా కూడా నియోడామ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి. దానివల్ల వాళ్ళ బ్లడ్ సర్క్యులేషన్ క్లాట్ అవ్వకుండా ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ పల్చగా ఉంటుంది, ఆక్సిజన్ లెవెల్స్ అన్ని ఆర్గాన్స్ అందడం వల్ల వాళ్ళు ఈజీగా అక్కడ ఎన్నో రోజులు రీసెర్చ్ చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి ఒక స్పేస్ డ్రెస్ అంటే స్పేస్ సూట్ కాస్ట్ ఎంత అంటే 12 మిలియన్ అమెరికన్ డాలర్స్. ఓకే, అదే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 84 క్రోర్స్. మరి అంత అమౌంట్ పెట్టి గవర్నమెంట్స్ వాళ్ళని స్పేస్ లోకి పంపిస్తారనమాట. మరి ఇప్పుడు ఎవరెవరు దీన్ని వాడుతున్నారు ప్రోడక్ట్ ని అంటే మనకు సో మెనీ సెలబ్రిటీస్, పొలిటిషియన్, లీడర్స్ అందరూ వాడుతున్నారు. బాబు మోహన్ గారు, సుమన్ గారు, అలాగే మనకి మనసే అధ్యక్షుడు అంటే మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన అధ్యక్ష రాజ్ ఠాక్రే గారు, అలాగే మహారాష్ట్ర ఎక్స్ సీఎం ఏక్నాథ్ షిండే గారు, దాంతో పాటు తనికెళ్ళ భరణి గారు, ఇంకా మన హరీష్ రావు గారు, ఇంకా మనకు నితిన్ గడ్కరీ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. సో వీరందరూ కూడా ఈ ప్రోడక్ట్ ఎందుకు వాడాలి? మరి సెలబ్రిటీస్ వాళ్ళే ఎందుకు వాడాలి? వాళ్ళు కూడా ఎందుకు వాడాలి? అది క్వశ్చన్ కదా. సో మనమైతే వాడతాం, వాళ్ళు ఎందుకు వాడాలంటే వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళ లోపల కూడా రక్తం ఉంది, రక్త ప్రసరణ కావాలి, ప్రాణం ఉంది అంటే ఖచ్చితంగా వాడాలి. బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, దానికి ఆక్సిజన్ లెవెల్స్ ప్రాపర్ గా ఉండాలి, 78 ఆర్గాన్లు ఏ రోగం సోకకుండా ఆరోగ్యంగా ఉండాలి అంటే అందరూ వాడాలి. ఓకే, సో దట్ ఈస్ మెయిన్ థింగ్. అలాగే మ్యాగ్నెటిక్ ఎనర్జీ గురించి నాకు తెలీదు, దీని గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే సో మెనీ బుక్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి. మ్యాగ్నెటిక్ థెరపీ, హీలింగ్ విత్ మ్యాగ్నెట్స్, ద సైకాలజీ ఆఫ్ పర్సనల్ మ్యాగ్నెటిజం, మ్యాగ్నెటిక్ హీలింగ్, మ్యాగ్నెటిక్ థెరపీ, ఇలాంటి ఎన్నో బుక్స్ మనకి అమెజాన్ లో మార్కెట్ లో అవైలబుల్ ఉన్నాయి. మీరు ఏదైనా ఒక బుక్ తీసుకోండి, చదవండి, దాని గురించి ఇంకా బాగా అర్థమవుతుంది. అలాగే ఈ మ్యాగ్నెటిక్ థెరపీ వల్ల మనకి ఒక సపోర్టింగ్ థెరపీ బయోమాగ్నెటిజం ద్వారా 200+ డిసీజెస్ ని ఈరోజు మనం క్యూర్ చేసుకోవచ్చు అనమాట. మరి ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే అన్ని రకాల జబ్బులకి ఇది పనిచేస్తుంది, కానీ ఏ రకమైన జబ్బుకి ఇది మందు కాదు. అంటే ఇట్స్ నాట్ ఏ మెడిసిన్, ఓకే, కానీ అన్ని రోగాలకి ఇది జబ్బుని నయం చేస్తుంది అనమాట. అంటే ఏం చేస్తుంది ఇది అంటే ఈ బయోటోరియం ప్రోడక్ట్ బయోమాగ్నెటిజం ఇది ఏం చేస్తుంది అంటే మన రక్త ప్రసరణని కరెక్ట్ గా చేస్తుంది, దానివల్ల ఆక్సిజన్ సరఫరా అనేది ప్రాపర్ గా జరుగుతుంది. ఎందుకంటే మన బాడీలో రక్తం ద్వారా ఆక్సిజన్ ప్రతి ఆర్గాన్ కి అందినప్పుడు ఆర్గాన్ అనేది హెల్దీగా ఉంటుంది. అప్పుడు మన శరీరం దానికి రెసిస్టెన్స్ పవర్ ఇంక్రీజ్ అయ్యి సొంతంగా హీలింగ్ మెకానిజం స్టార్ట్ అవుతుంది. కాబట్టి అన్ని ఆర్గాన్స్ హెల్దీగా ఉండి వ్యాధులన్నీ తగ్గిపోతాయి. అలాగే ఎవరు వాడాలి, ఎవరు వాడకూడదు అంటే ప్రెగ్నెంట్ లేడీస్ వాడకూడదు. ఎందుకంటే ఏదైనా కొత్తది ఏదైనా వచ్చింది లేదా ఎనీ ఎక్స్పెరిమెంట్స్ ప్రెగ్నెంట్ లేడీస్ మీద ఎప్పుడు చేయరు. అలాగే ప్రెగ్నెంట్ లేడీ హార్ట్, బేబీ లోపల ఉన్న బేబీ హార్ట్ రెండు కూడా అంటే వాళ్ళ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ, వాళ్ళ హార్ట్ ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ గా ఉంటుంది. కాబట్టి మనము ప్రెగ్నెంట్ లేడీస్ ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. బట్ నీళ్లు తాగొచ్చు, కానీ మ్యాట్రస్ కానీ బెల్ట్ కానీ ఇవ్వకూడదు. అలాగే పేస్ మేకర్ యూజర్స్ ఉంటారు అంటే ఎవరికైతే హార్ట్ పంపింగ్ అనేది వీక్ గా ఉంటుందో ఒక ఎలక్ట్రానిక్ డివైస్ పేస్ మేకర్ అనేది పెడతారు. సో అది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. మరి మ్యాగ్నెటిక్ లక్షణం ఏంటి అంటే అంటే ఎలక్ట్రానిక్ డివైస్ అది ఆకర్షిస్తుంది, కాబట్టి ఆ డివైస్ పాడైపోయే అవకాశం ఉంటుంది. సో దట్ పేస్ మేకర్ యూజర్స్ కి మనం ప్రిస్క్రైబ్ చేయకూడదు. బట్ ఎవరికైతే స్టంట్ వేసారో లేదా వాళ్ళకి బైపాస్ సర్జరీ అయ్యింది, లేదా బాడీలో రాడ్ ఉంది, స్టీల్ రాడ్ అలాంటిది ఏది ఉన్నా కూడా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. అలాగే ఎలక్ట్రానిక్ ఇన్సులిన్ పంప్ యూజర్స్ ఉంటారంటే షుగర్ లెవెల్స్ మామూలుగా షుగర్ పేషెంట్స్ కి టాబ్లెట్ రూపంలో లేదా ఇంజెక్షన్ రూపంలో ఇన్సులిన్ అనేది ఇస్తూ ఉంటారు. బట్ వెరీ రేర్ కేసెస్
అసలు తగ్గడం లేదు అంటే ఒక డివైస్ అమరుస్తారు. అదే మానిటరింగ్ చేసి ఇన్సులిన్ ఇస్తూ ఉంటుంది. సో అది ఎవరికైనా అది కూడా ఒక ఎలక్ట్రానిక్ గ్యాజెట్ కాబట్టి అది పాడైపోతుంది అని మనము ఈ మ్యాగ్నెటిజం ఇవ్వమన్నమాట. ఈ ప్రోడక్ట్ అనేది రికమెండ్ చేయదు. అలాగే దీని హీట్ కి ఇది ప్రొడ్యూస్ అంటే ఎండలో ఆరేయడం కానీ లేదా హీట్ పెట్టడం కానీ మ్యాట్రెస్ ని చేయొద్దు. అలాగే ఈ మ్యాట్రెస్ ని మనం వాష్ చేయొద్దు ఏ ప్రోడక్ట్ కూడా. ఎందుకంటే వాష్ చేస్తే మన మ్యాగ్నెట్ అంటే నియోడైమ్ మ్యాగ్నెట్ లైఫ్ 100 years. ఓకే, కానీ మన మ్యాట్రస్ ఏదైతే ఉందో ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న అది 20 years వర్క్ చేస్తుంది ఒక్కసారి తీసుకుంటే. కానీ మీరు వాష్ చేశారు అంటే దాని లోపల నార్త్ పోల్ సౌత్ పోల్ ఈ డైరెక్షన్ లో అమర్చబడిన నియోడైమ్ మ్యాగ్నెట్స్ అనేది డిస్లోకేట్ అవుతాయి, అంటే దాని స్థానం చేంజ్ అవుతుంది. సో అప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ రిలీజ్ అవ్వదు, సో దట్ అది వర్కౌట్ కాదనమాట. అందుకని మనం వాష్ అనేది ఇప్పుడు మన ఇంట్లో బెడ్స్ ఉంటాయి, ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటాయి, వాటిని మనము వాష్ చేయమన్నమాట. సో దట్ సేమ్ టు సేమ్ ఈ మ్యాట్రెస్ కూడా మీరు వాష్ చేయొద్దు. అలాగే ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అనేది ఆ మ్యాట్రెస్ మీద పెట్టకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ అనుకోండి, ల్యాప్టాప్ అనుకోండి, టేప్ రికార్డర్ అనుకోండి, అంటే మనకు ట్యాబ్ అనుకోండి, ఇలాంటి ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ పెట్టొద్దు. ఎందుకు పెట్టొద్దు అంటే మ్యాట్రస్ కి ఏం కాదు, మన మ్యాగ్నెటిజం అంటే నియోడైమ్ మ్యాగ్నెట్ కి అయితే ఏం కాదు. కానీ ఫోన్ పెట్టారనుకోండి ఒక 5 hours బ్యాటరీ పాడైపోతుంది. ల్యాప్టాప్ పెడితే దాని బ్యాటరీస్ పాడైపోతాయి అనమాట. అందుకని మనం పెట్టకూడదు. ఓకే, సో ఇనిషియల్ స్టేజ్ లో ఎవరికైతే 60 years అబోవ్ ఉన్నారో లేదా 50 years అబోవ్ ఉన్నారో ఫస్ట్ టైం మీరు ఆ ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు 2 hours పర్ డే, ఓన్లీ 2 hours ఇది మ్యాట్రెస్ మీద పడుకోమని చెప్పండి. ఆ తర్వాత ఒక 1 week అలా చేశాక 1 week తర్వాత మీరు నైట్ అంతా కూడా పడుకోవచ్చు అనమాట. అలాగే మన కంపెనీకి ఎన్నో రివార్డ్స్ రావడం జరిగింది. సో దాంట్లో కొన్ని మాత్రమే మనం చూద్దాము. ఎంఎస్ఎంఈ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అవార్డు వచ్చిందంటే మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. అలాగే ఎంఎస్ఎంఈ దాని నుంచి కూడా సర్టిఫికేట్ ట్రోఫీ వచ్చింది. దీన్నే మనం మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటాం. FICCI నుంచి కూడా రావడం జరిగింది మనకి, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. అలాగే FIDSI నుంచి కూడా సర్టిఫికేట్స్ రావడం జరిగింది, అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్. ఇంకా AIMA దీని నుంచి ట్రోఫీ రావడం జరిగింది, అంటే ఆయుష్ ఇంటర్నేషనల్ మెడికల్ అసోసియేషన్. ఇంకా చూస్తే కంపెనీకి బెస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద ఇయర్, బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ద ఇయర్, బిజినెస్ ప్లాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్స్ కూడా వచ్చాయి, బెస్ట్ కంపెనీ ఆఫ్ ద ఇయర్. ఇంకా చెప్తే ఎన్నో లీగల్ గవర్నమెంట్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గది మన కంపెనీ కరోనా టైంలో చాలా మందికి ఎన్నో సేవలు చేసి చాలా మంది ప్రాణాలను కాపాడినందుకు ఆయుష్ మంత్రాలయం నుంచి, అంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ మంత్రాలయం నుంచి కంపెనీకి కరోనా యోద్ధ అవార్డు రావడం జరిగింది. ఇది ఒక ప్రెస్టీజియస్ అవార్డ్ అని మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, సో మరి ఈ మ్యాగ్నెటిక్ థెరపీ ఉత్పత్తులు ఎవరు వాడాలి అంటే వ్యాధులు ఉన్న వాళ్ళైతే 100% వాడాలి. మరి వ్యాధులు లేని వాళ్ళు ఖచ్చితంగా 200% వాడాలి. ఎందుకు అంటే మనకు లోపల మన శరీరం లోపల ఏ ఆర్గాన్ ఎలా ఉందో, ఎలా ఆరోగ్యంగా ఉన్నాయా లేదా అదంతా మనకు తెలీదు. అంటే రోగం వచ్చినప్పుడు బాధపడే కంటే రోగం రాకుండా ఉండడం చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. దీన్నేమో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటాం. కంపల్సరీ మీరు 6 months ఒకసారి టెస్ట్ చేసుకుంటే కూడా ఏదో ఒకటి అయితే బయటపడుతుంది ఈరోజు. ఓకే, అలాగే అంటే ప్రివెంట్ హెల్త్ అని అంటున్నాము. అంటే ఒక గుట్టుగా వ్యాధులు అనేది ఒక ఆర్టికల్ కూడా మనకు వచ్చింది. అంటే నేను చెప్పినట్టు మనకు ఒకవేళ టెస్ట్ చేస్తే మీకు ఫ్యాటీ లివర్ అన్న వస్తుంది ఈ రోజులలో, అలా అయిపోయింది అనమాట హెల్త్. అందుకే మనం వాడాలి. మరి ఒక సర్వే కూడా చూద్దాం మనము. ఇక్కడ ఏంటంటే మొత్తానికి వ్యాధులు ఎందుకు వస్తున్నాయి, దాని రూట్ కాజ్ ఏంటి, మీరు టెస్ట్ చేస్తే మీకు అర్థమవుతుంది. అలాగే మనకి మధ్యలో పేపర్లు వచ్చింది, నేను అపోలో హాస్పిటల్స్ వాళ్ళు హెల్త్ ఆఫ్ ద నేషన్ 2025 అనే ఒక రీసెర్చ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా 25 లక్షల మందికి వైద్య పరీక్షలు చేయడం జరిగింది. అందులో రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే 23% పర్సన్స్ కి
హై బీపీ ఉంది 55% మందికి, ప్రీ హైపర్ టెన్షన్ 25%, షుగర్ పేషెంట్స్ 34%, ప్రీ డయాబెటిక్ స్టేజ్ 45%, గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్. ఓకే, అలాగే 5% గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్. అంటే ఇప్పుడు ఏమంటాం చెప్పండి? ఇంకా అంటే ఎవరికి నేను ఆరోగ్యంగా ఉన్నా అని అనుకోవడం చాలా ఈరోజు రాంగ్ అన్నమాట. దట్ స్టేట్మెంట్ ఈస్ వెరీ రాంగ్. ఓకే, సో లక్షల మంది దీర్ఘకాలిక వ్యాధులు తెలియకుండానే ఈరోజు జీవిస్తున్నారు. అందుకే మనం ఈరోజు ఈ ప్రోడక్ట్ ని వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మన కుటుంబ ఆరోగ్యానికి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇక్కడ సో మెనీ ఉన్నాయి. ఫోన్ ఉంది, బైక్ ఉంది, అలాగే కార్ ఉంది, ఓకే, ఇంజన్ ఆయిల్ ఉంది. ఇదంతా కూడా ప్రతి ఒక్కరికి అవసరమే. ఇంట్లో దీని కాస్ట్ అప్రాక్సిమేట్లీ 5 lakhs to 10 lakhs, 20 lakhs కూడా నేనైతే ఫీల్డ్ వర్క్ లో వెళ్ళినప్పుడు చెప్తుంటారు. మొత్తం 20 లక్షలు కూడా అయ్యిందని చెప్తుంటారు. సో దాంతో పాటు ఒక హెల్త్ కార్డ్ కూడా ఉంది చూడండి. మరి హెల్త్ కార్డ్ ఎందుకు అంటే, ఏదైనా నాకు అయినప్పుడు ఖచ్చితంగా నా దగ్గర డబ్బు లేకుంటే హెల్త్ కార్డ్ ఉంటే అదే బిల్ అనేది పే చేస్తుంది, నాకు సేవ్ అవుతుంది. అంటే ఏదో ఒకటి వస్తుంది అని అందరికి ఉంటుంది మైండ్ లో, రైట్? మరి ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మనకి ఇంట్లో ఏదైనా బీపీ ఎక్కువైంది, లేదా తల తిరిగి కింద పడిపోయాము, సో ఇలాంటివి ఇంట్లో ఉన్న ఈ వస్తువులు మనకి హెల్ప్ చేస్తాయా అంటే ఏది కూడా మనకి హెల్ప్ చేయదు, మన ఆరోగ్యాన్ని కాపాడదు. ఇంకా రివర్స్, అంటే అది ఆరోగ్యానికి హాని చేస్తాయి అన్నమాట ఇవన్నీ. కానీ అన్ని ప్రోడక్ట్స్ తో పాటు మీరు ఈ బయోటోరియం ప్రోడక్ట్ ని పెట్టుకుంటే ఈ వస్తువులతో పాటు మనకు ఒక డాక్టర్ ఇంట్లో ఉన్నట్టే. ఎందుకు అంటే బీపీ ఎక్కువైంది మీకు, రైట్ హ్యాండ్ కి రిస్ట్ బెల్ట్ పెట్టుకోండి, మ్యాట్రస్ మీద పడుకోండి, నీళ్లు తాగండి, 1 hour రెస్ట్ చేయండి, మీ బీపీ నార్మల్ అవుతుంది. అలాగే లో బీపీ ఉంటే లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి. తలకు దెబ్బ తగిలింది వెంటనే మన అంటే బెల్ట్ అనేది పెట్టేసుకొని 1 గంట పడుకుంటే కూడా మీకు ఆ స్వెల్లింగ్ అనేది తగ్గిపోతుంది. సో అంటే ఏదైనా సరే ప్రైమరీగా మనం దీన్ని వాడుకుంటే ఈజీగా చాలా వరకు డిసీజెస్ ని మనం క్యూర్ చేసుకోవచ్చు. అలాగే మార్కెట్ లో ఎన్నో రకాల ప్రోడక్ట్స్ అవైలబుల్, అంటే పార్ట్స్, ఇప్పుడు బైక్ కి పార్ట్స్ దొరుకుతాయి, కంప్యూటర్ పాడైతే దాని పార్ట్స్ దొరుకుతాయి, ఫ్రిడ్జ్ పాడైతే దాని పార్ట్స్ కూడా అందుతాయి. మరి మన శరీరంలో ఉన్న 78 ఆర్గాన్లకు కూడా ఏదైనా డ్యామేజ్ అయ్యింది అంటే దీంట్లో ఏదైనా మార్కెట్ లో దొరుకుతుందా ఈ రోజు అంటే డెఫినెట్లీ నో అని చెప్పొచ్చు. WHO ప్రకారం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం మన బాడీలో ఉన్న టోటల్ ఆర్గాన్స్ కాస్ట్ 450 crore. ఓకే, 450 కోట్లు. మరి 450 crores ఉన్న ఆర్గాన్స్ కి మనం ఏమి సెక్యూర్ చేస్తున్నాము, ఎలాంటి ప్రివెన్షన్ తీసుకుంటున్నాము, వాటిని ఎలా మనం కాపాడుతున్నాము? ఈరోజు మార్కెట్ లో దొరకని అత్యంత విలువైన శరీరం అనేది, అంటే మనం పుట్టినప్పుడే కోటీశ్వర్లం. మరి అలాంటి మన ఆరోగ్యాన్ని మనం పట్టించుకుంటున్నామా ఈరోజు? దాని గురించి కేర్ తీసుకుంటున్నామా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సెల్ఫ్ అనలైజేషన్ అనేది మనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మనం ఫోన్ కొనగానే దానికి ఒక స్క్రీన్ గార్డ్ వేస్తాము, ఎందుకంటే అది కింద పడితే డ్యామేజ్ అయిపోతే నా 40,000 50,000 పెట్టిన ఫోన్ కి పెట్టిన డబ్బులు లాస్ అవుతాయని, రైట్? మరి మన బాడీలో ఉన్న 78 ఆర్గాన్లు 450 కోట్లు అయినప్పుడు మరి ఈ శరీరానికి స్క్రీన్ గార్డ్ మనం ఏమిస్తున్నాం? అది క్వశ్చన్ మార్క్. అదే స్క్రీన్ గార్డ్ ఈ బయోటోరియం ప్రోడక్ట్, బయోమాగ్నెట్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ మనకి ఒక స్క్రీన్ గార్డ్ లాగా పనిచేస్తుంది అన్నమాట. ఓకే, మరి కాస్ట్ ఎంత చూద్దామా? ఇంత చెప్పాక మరి దీని కాస్ట్ ఏంటి అంటే, మనకు ఇక్కడ సెమీ డీలక్స్ ప్రోడక్ట్ వచ్చేసి సింగిల్ ది 8,400, 20 years వర్క్ చేస్తుంది. మరి 8,400 దీనిది అనుకున్నప్పుడు మనం ఒక లెక్క వేసుకుంటే 1 year కి 420 రూపీస్ అవుతుంది, 1 month కి 35 రూపీస్, ఒక డేకి 1.2 రూపీస్ మాత్రమే. మరి దీంట్లో 5 ప్రోడక్ట్స్ వస్తాయి. మ్యాట్రస్ వస్తుంది 3/6 ది, అలాగే ఒక పిల్లో ప్యాడ్ వస్తుంది, 2 రకాల బెల్ట్స్ వస్తాయి, వాటర్ ఎనర్జీ ప్యాడ్, ఇలా మనకు 5 వస్తాయి అన్నమాట. ఇంకొకటి అవైలబుల్ ఉంది అంటే దీంట్లో డబుల్ కిట్ 5.5/6 లో దీని కాస్ట్ వచ్చేసి 14,600 రూపీస్, 1 year కి 730, 1 month కి 60.83, 1 day కి 2 రూపీస్ మాత్రం. ఈ రోజు మీరు టీ తాగాలన్నా 10 రూపాయలు పెట్టాలి. ఆ టీ 10 రూపాయలు పెట్టి ఆ టీ తాగితే దాని నుంచి వచ్చే నష్టమే ఎక్కువ కానీ లాభం లేదు. అంటే ఆరోగ్యం పాడైపోవడానికి 10 రూపాయలు పెడుతున్నాం, ఆరోగ్యం బాగుపడడానికి 2 రూపీస్ పెట్టాలి. అలాగే మనకి ఇక్కడ సూపర్ డీలక్స్ ఉంది. దీని సింగిల్ ప్రైస్ కాస్ట్ వచ్చేసి సింగిల్ కిట్ ది 9,800, 1 year కి 4,090 రూపీస్, 490 రూపీస్, 1 month కి 40 రూపీస్, ఒక డే ఖర్చు 1.5
4 అంటే ₹1.04. అలాగే దీంట్లో డబల్ కిట్ అవైలబుల్ ఉంది మనకి 16,500 కాస్ట్ దాన్ని 20 ఏండ్లకు. మరి 1 year కి కాస్ట్ ఎంత? 825 రూపీస్. 1 month కాస్ట్ వచ్చేసి 69 రూపీస్. 1 day కాస్ట్ వచ్చేసి ₹2.30. అలాగే మనకు ఇక్కడ ప్రీమియం కిట్ అవైలబుల్ ఉంది. సింగిల్ కప్ దాని ప్రైస్ వచ్చేసి 10,700. అలాగే 1 year లో 535 రూపీస్ మాత్రమే అవుతుంది. మరి 1 month కి 44 రూపీస్ అవుతుంది. ఒక్క రోజు కాస్ట్ ఎంత? ₹1.50. దీంట్లో డబుల్ కిట్ కూడా మీకు అవైలబుల్ ఉంది 19,300 లో. 1 year కి 965 అవుతుంది. 1 month కి 80 రూపీస్ అవుతుంది. 1 day కి ₹2.60 మాత్రమే. అంటే మన హెల్త్ టోటల్ గా అంటే 78 ఆర్గాన్లకు మనం పెట్టే ఖర్చు ఎంత అంటే కేవలం ₹2.60 పెడితే మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ 4 ఉంటే 4 ఆరోగ్యం అంటే 200+ డిసీజెస్ కి మీరు దూరంగా ఉండొచ్చు. 4 members ఓన్లీ 19,300 లో. ఓకే, అలాగే మరి ఇక్కడ ఒక వ్యక్తి గురించి మనము చెప్పుకోవాలి. ఎందుకంటే వీరి పేరు వచ్చేసి రాకేష్ జుంఝున్వాలా. సో వీరు ఏంటంటే 51 crores సంపాదించిన వ్యక్తి. ఎక్కడ అంటే షేర్ మార్కెట్ లో. అంటే ప్రతిసారి ఆయన షేర్ మార్కెట్ లో ఎన్నో ఇన్వెస్ట్మెంట్ చేశారు. ప్రతిసారి లాభాలే, ఓడిపోయేది లేనే లేదు. అలాంటి షేర్ మార్కెట్ లో ఎంతో డబ్బు పెట్టుబడి పెట్టి 51 కోట్ల రూపాయలు సంపాదించారు. బట్ ఆయన చేసిన మిస్టేక్ ఏంటి అంటే హెల్త్ గురించి పట్టించుకోలేదు. హెల్త్ మీద ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆయన చేయలేదు. మరి ఆయన ఏమన్నారు అంటే మై బ్రోస్ట్ ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ బీన్ మై హెల్త్. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు వారెన్ బఫెట్ ఎవరైతే ఉన్నారో వరల్డ్ రిచెస్ట్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్. సో ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ ఎవరు అంటే రాకేష్ జుంఝున్వాలా అన్నమాట. సో వీరు ఈ ఇయర్స్ టుగెదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ లో వీల్ చైర్ లోనే ఉన్నారు. సో డబ్బు ఉండి కూడా ప్రాణాలు కాపాడలేకపోయారు. ఎన్నో కోట్లు కూడా ఆయన ప్రాణాలని నిలబెట్టలేకపోయాయి. సో ఆ టైంలో ఆయనకు అంటే నేను లక్షలు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేశాను, కానీ నా ఇన్వెస్ట్ నేను హెల్త్ కు పెట్టలేదు కాబట్టే నేను ఇంత లాస్ అయిపోయాను. ఇన్ని కోట్లున్నా లాభం లేకుండా అయిపోయింది. సో మీరు డబ్బు ఆరోగ్యం చెడిపోయాక మీరు దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే దట్ ఈస్ గ్రోస్ట్ ఇన్వెస్ట్మెంట్. అంటే చెత్త ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మొత్తం ఆరోగ్యం పాడైపోయినాక ఇన్వెస్ట్మెంట్ చేసేది. బట్ తెలివైన నిర్ణయం ఏంటంటే ఆరోగ్యం బాగున్నప్పుడే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఆరోగ్యం మీద. అప్పుడు అది మీ ఆరోగ్యాన్ని కాపాడుతుందంట. సో ఇంత ఫేమస్ వ్యక్తి చెప్పారు అంటే మనం ఎంత ఆలోచించాలి, రైట్? సో ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, మీరందరూ కూడా డబ్బును ఎప్పుడు ఖర్చు పెట్టాలి? ఆరోగ్యం చెడిపోయాక హాస్పిటల్లో ఖర్చు పెట్టాలా, లేదా ముందుగా జాగ్రత్తగా మీరు అంటే ముందు జాగ్రత్త ఆలోచించి ఆరోగ్యం చెడిపోకుండా ఉండడానికి ఖర్చు పెట్టాలనేది మీ చేతుల్లోనే ఉంది. అలాగే మనకి 5 lakhs పైన టెస్టిమోనియల్స్ అనేది యూట్యూబ్ లో అవైలబుల్ ఉన్నాయి. తెలుగులో కూడా 20,000 పైగా ఉన్నాయి. సో మీరు ఈ బైటోరియం టెస్టిమోనియల్స్ ఇన్ తెలుగు అంటే వచ్చేస్తుంటాయి అన్నమాట. అలాగే డాక్టర్ ఇచ్చిన మందులు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది. మరి నాకు షుగర్ టాబ్లెట్స్ ఇచ్చారు డాక్టర్, థైరాయిడ్ కు కూడా డాక్టర్ ఇచ్చారు, హై బీపీ, లో బీపీ, హార్ట్ కి, లివర్ కి, ఏది మీకు డిసీజెస్ ఉన్నా ఆ మెడిసిన్స్ అయితే వాడుతూనే ఉండాలి. దాంతో పాటే మన మ్యాగ్నెటిక్ ఉత్పత్తులను కూడా వాడాలి. ఇట్స్ అన్ ఆల్టర్నేటివ్ సపోర్టింగ్ థెరపీ. ఓకే, సో ఇది ఇంతవరకు నేను ఏం చెప్పాను మీకు? హెల్త్ ప్లాన్ అనేది చెప్పాను. మనం ఇప్పుడు ఇన్కమ్ ప్లాన్ లో కూడా వెళ్దాం. ఎవరైతే ఈ ప్రోడక్ట్ వాడతారో వాళ్ళకు వచ్చిన రిజల్ట్ ని 10 మందికి ఖచ్చితంగా షేర్ చేస్తారు. షేర్ చేసినప్పుడు డెఫినెట్లీ వాళ్ళకు ఒక ఇన్కమ్ ఆపర్చునిటీ కంపెనీ ఇస్తుంది. అదేదో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ట్రెడిషనల్ మార్కెట్ లో ఇంతకు ముందు ఉన్నప్పుడు ఏం జరిగేది, ట్రెడిషనల్ మార్కెట్ లో ప్రెసెంట్లీ కూడా ఏం జరుగుతుందంటే కంపెనీలో ఒక వస్తువు 100 రూపీస్ కి తయారైంది అంటే కస్టమర్ దగ్గరికి వచ్చేసరికి 1000 రూపీస్ అవుతుంది. అంటే మరి అక్కడ కస్టమర్ దాకా వెళ్ళినప్పుడు అంత రేంజ్ లో ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది 60-70% అంటే ఇదంతా కూడా మీడియేటర్స్ కి వెళ్తుంది. అంటే యాడ్స్, అంటే సెలబ్రిటీస్ యాడ్స్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఏదైనా కూల్ డ్రింక్ ఉంది, సోప్ ఉంది, ఇలాంటి వారికి వాళ్ళు యాడ్స్ చేసినప్పుడు వాళ్ళకు వెళ్తుంది, సిఎన్ఎఫ్ ఏజెంట్స్ కి వెళ్తుంది, డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్, హోల్సేలర్స్, రీటైలర్స్ వీళ్ళందరికీ కూడా అమౌంట్ అనేది వెళ్తుంది. ఇట్స్ కాల్డ్ ట్రెడిషనల్ మార్కెట్ సిస్టమ్. సో డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ ఏంటి
అంటే ఇక్కడ సెలబ్రిటీస్ అంటే సెలబ్రిటీస్ కానీ లేదా సిఎన్ఎఫ్ ఏజెంట్స్ కానీ డీలర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ హోల్సేలర్స్ రిటైల్స్ ఎవ్వరూ ఉండరు. డైరెక్ట్ కంపెనీ నుంచి తయారైన వస్తువు కస్టమర్ దగ్గరికి డైరెక్ట్ గా వెళ్తుంది. ఈ మధ్యలో ఏదైతే 60-70% అమౌంట్ ఉందో అది మనకు డైరెక్ట్ సెల్లర్ ఎవరైతే ఉన్నారో అంటే డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైనా ఉన్నారో వారికి బిజినెస్ చేయగా అమౌంట్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ సెల్లింగ్. సో ఇక్కడ కంపెనీ మనకి ఎందుకు డబ్బులు ఇస్తుంది అంటే ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ లో ఇట్స్ లీగలైజ్డ్ అయిందని చెప్పొచ్చు. అలాగే అత్యధికంగా ఉద్యోగాలను ఇస్తుంది. నెక్స్ట్ మనకు ఇయర్ లో ఎన్నో క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇది అద్భుతమైన రిజల్ట్స్ సాధిస్తుంది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది. సొంతంగా మీకు డబ్బు సంపాదించే శక్తిని కల్పిస్తుంది. ఒక బెస్ట్ అండ్ బెస్ట్ ప్లాట్ఫామ్, ఒక సామాన్య వ్యక్తిని కూడా అసామాన్యంగా తీర్చిదిద్దే సిస్టమ్ ఏంటంటే ఇట్స్ డైరెక్ట్ సెల్లింగ్. అంటే మీరు అనుకున్నదంతా ఇక్కడ సంపాదించవచ్చు అనమాట. సో అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే అన్ని రాష్ట్రాలు కూడా ఈ పద్ధతి కోసం ఒక చట్టాన్ని కూడా తయారు చేయడం జరిగింది. ఈ రోజు డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక లీగల్ ఇండస్ట్రీగా ఇప్పుడు చలామణి అవుతుంది. గవర్నమెంట్ డైరెక్ట్ సెల్లింగ్ ఒక పరిశ్రమగా గుర్తింపు కూడా ఇచ్చింది. దీనికి సంబంధించిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా గవర్నమెంట్ అప్రూవల్ తీసుకుంది. లీగల్ సర్టిఫికేట్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. అలాగే తెలంగాణలో డైరెక్ట్ సెల్లింగ్ కాన్క్లేవ్ అయింది. అసోసియేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ ఆఫ్ ఇండియా అలాగే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ సహకారంతో ఒక డైరెక్ట్ సెల్లింగ్ అయ్యింది. దాంట్లో మొత్తం కూడా ఇప్పుడు లీగలైజ్ చేసి ఎంతో మందికి ఇప్పుడు యూనివర్సిటీస్ లో కూడా నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ సబ్జెక్ట్ కూడా స్టార్ట్ చేశారు. లీగలైజ్ అయింది. ముందు ఎంతో మంది ముందు యూత్ కి కానివ్వండి ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తూ లీగలైజ్డ్ అయ్యి టోటల్ గా డెవలప్మెంట్ గా తెలంగాణ అన్ని రాష్ట్రాల్లో ఇది స్టార్ట్ అయిపోతుంది అనమాట. అలాగే ఈ బయట ప్రోడక్ట్స్ మనం ఎందుకు ప్రమోట్ చేయకూడదు అంటున్నాం. నేను బెడ్ ని ప్రమోట్ చేయాలా, ఈ ప్రోడక్ట్ నేను చెయ్యాలా, అసలు అడ్వర్టైజ్మెంట్ నేను చేయాలంటే డెఫినెట్లీ చేయాలి. ఎందుకు పనికిరాని వస్తువులన్నీ కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అంటే ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలను వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు ఈ రోజు, రైట్? మీరు చూడండి కూల్ డ్రింక్ అనేది ఇప్పుడు విజయ్ దేవరకొండ కానీ లేదా షారూక్ ఖాన్ గారు, మహేష్ బాబు గారు చూడండి ఎలా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. మరి ఆ కోకా కోలాలు థమ్స్ అప్లు తాగితే లోపల ఆర్గాన్స్ అన్ని డ్యామేజ్ అవుతాయి. ఎందుకంటే మీరు అది టాయిలెట్ లో కూడా క్లీన్ చేసే టాయిలెట్ అంతా ఫ్లష్ క్లీన్ అవుతుంది అనమాట. అంటే ఆల్ కెమికల్స్ మిక్స్డ్ డ్రింకే థమ్స్ అప్, కోకా కోలా. అటువంటి విషపూరిత పదార్థాలని పెద్ద పెద్ద సెలబ్రిటీస్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ తీసుకొని ఈరోజు జనాలకు హాని కలిగించేటివి వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. లేస్ చిప్స్ అంటే స్టోర్డ్ ఫుడ్ అంటే ప్రోడక్ట్స్ అంటాం వీటిని. ప్రోడక్ట్ అనేది అంటే అది ఎప్పుడు కూడా పాడు కాని దాన్ని ప్రోడక్ట్ అంటాం. ఎప్పుడైతే పాడైపోతుందో అది ఫుడ్ అంటాం. ఓకే, సో అలాంటి ఫుడ్ మనం తీసుకోవాలి, పాడైపోయే పదార్థాన్ని తీసుకోవాలి. కానీ ఇయర్స్ టుగెదర్ ఏమి పాడవకుండా ఉంది అంటే దట్ ఈస్ కాల్డ్ పాయిజనస్ అనమాట. సో అలాంటి దాన్ని వీళ్ళు ప్రమోట్ చేస్తున్నప్పుడు ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రతి రోగాన్ని మనం రిమూవ్ చేస్తూ బీపీ, షుగర్, థైరాయిడ్, వెరికోజ్ వెయిన్స్, పెరాలసిస్, హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇలాంటి డేంజరస్ డిసీజెస్ ని తగ్గిస్తున్న మన ప్రోడక్ట్ ని మనం ఎందుకు ప్రమోట్ చేయకూడదు? ఓకే, సో మనం ఇంకా దీనికి సెలబ్రిటీగా మారి మనం కూడా దీన్ని ప్రమోట్ చేసి ప్రతి ఒక్క వ్యక్తిని మెడిసిన్ ఫ్రీ లైఫ్ అనేది మనం ఇవ్వాలి. మరి అలాగే దీంట్లో ఇన్కమ్ ప్లాన్ కూడా చూద్దాము. దీంట్లో మీరు ప్రమోషన్ చేయడం వల్ల 7 రకాలుగా మీకు ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటి సూపర్ అవేర్నెస్ బోనస్, సెకండ్ వన్ సూపర్ ఫ్యామిలీ బోనస్, థర్డ్ వన్ సర్ప్రైజ్ బోనస్, ఫోర్త్ వన్ పికప్ పాయింట్ బోనస్, ఫిఫ్త్ వన్ డిస్ట్రిక్ట్ పాయింట్ బోనస్, సిక్స్త్ వన్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ టూర్స్, సెవెంత్ వన్ రీపర్చేస్ బోనస్. అలాగే మనం బిజినెస్ సైకిల్ ఒకసారి మనం చూద్దాము. ఇక్కడ 2 రకాల సైకిల్స్ మనకు ఉంటాయి ఒక డేలో. ఫస్ట్ సైకిల్, సెకండ్ సైకిల్. ఫస్ట్ సైకిల్ వచ్చేసి మార్నింగ్ 5 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఉంటుంది. సెకండ్ సైకిల్ సాయంత్రం 5 నుంచి మార్నింగ్ 5 వరకు ఉంటుంది. అలాగే మనకు ఇన్కమ్ అనేది అంటే ఏదైతే మనకు
అమౌంట్ వస్తుందో కంపెనీ నుంచి పేఅవుట్ సిస్టమ్ 3 డేస్కి ఒకసారి పేఅవుట్ ఉంటుంది. అంటే 4th డే కంపెనీ మన బ్యాంకులో డిపాజిట్ చేస్తుంది అనమాట. అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా చూద్దాం. ఒక వ్యక్తి కేవైసీ అంతా కూడా అయిపోయాక రిజిస్టర్డ్ అయ్యి కంపెనీలో జాయిన్ అయ్యారు ప్రోడక్ట్ తీసుకొని అంటే వారు ఏం చేస్తారు అంటే ఒక 150 పీవీ అనేది వారు చేయాలి. అంటే వారికి ఏమవుతుంది, జీనియస్ విన్నర్ అని 2 గ్రూపులు అనేది ఉంటాయి. మరి జీనియస్ లో ఒక 50 పీవీ, విన్నర్ లో ఒక 100 పీవీ అలా చేయొచ్చు. లేదా వాళ్ళు జీనియస్ లో 50-50 చేసి విన్నర్ లో 50 అలా కూడా 150 కంప్లీట్ చేయొచ్చు. లేదా జీనియస్ లో 100, విన్నర్స్ లో 50 అలా కూడా చేయొచ్చు. ఎటు అయినా సరే మీరు 150 పీవీ అనేది పూర్తి చేసినప్పుడు కంపెనీ వెల్కమ్ బోనస్ గా 500 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అలా ఎలిజిబిలిటీ క్రైటీరియా పూర్తవుతుంది. అలాగే ఇక్కడ 2 రకాలు ఉంటాయి మనకి, సూపర్ ఫ్యామిలీ బోనస్ అని, సూపర్ అవేర్నెస్ బోనస్ అని. సూపర్ ఫ్యామిలీ బోనస్ అంటే 1 పీవీ అంటే పాయింట్ వాల్యూ. ఫ్యామిలీ బోనస్ కి పీవీ ఈక్వల్ టు 59.4 ఉంటుంది. అలాగే అవేర్నెస్ బోనస్ కి 1 పీవీ ఈక్వల్ టు 8.8 ఉంటుంది. సో ఇక్కడ మనం ఫ్యామిలీ బోనస్ ఫస్ట్ చూసుకుంటే ఇన్ టైమ్ లో అంటే 12 అవర్స్ ఆఫ్ టైమ్ లో మీరు జీనియస్ లో 100, విన్నర్ లో 100 ఇలా మీరు చేసినప్పుడు 100 పీవీ మ్యాచ్ అవుతే 6,820 రూపీస్ కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. అవేర్నెస్ బోనస్ కి టైం బాండింగ్ అంటూ ఏమీ లేదు. మీరు ఎప్పుడైనా సరే జీనియస్ లో 100, విన్నర్ లో 100 ఎప్పుడు మ్యాచ్ అయినా సరే మీకు 880 రూపీస్ కంపెనీ ఇస్తుంది అనమాట, డిఫరెంట్ సైకిల్స్. అలాగే మనకు అంటే సేమ్ సైకిల్లో ఒకవేళ 50 పీవీ అంటే ఇన్ టైమ్ ఆఫ్ ద పీరియడ్ 12 అవర్స్ టైం, ఎదర్ ఇట్ ఈస్ డే సైకిల్, ఎదర్ ఇట్ ఈస్ నైట్ సైకిల్. ఒకవేళ మీరు ఏ సైకిల్లో అయినా సరే సేమ్ సైకిల్ ఉండాలి, డిఫరెంట్ సైకిల్ కాదు, సేమ్ టైప్. అంటే 12 అవర్స్ టైంలో జీనియస్ లో 50, విన్నర్ లో 50. అంటే ఇక్కడ సింగిల్ కిట్ ఉంది అనుకోండి, దానికి 50 పీవీ వస్తుంది. డబుల్ కిట్ ఉంటే 100 పీవీ అనమాట. సో అలాగా మీరు జీనియస్ లో ఒక 50 పీవీ సేల్ అయింది, విన్నర్ లో ఒక 50 పీవీ అంటే సింగిల్ కిట్ అప్పుడు ఏమవుతుంది, 3,410 రూపీస్ అనేది కంపెనీ ఇస్తుంది. అలాగే మనకి అవేర్నెస్ బోనస్ చూసుకుంటే 440 రూపీస్ వస్తుంది అనమాట. మరి క్యాపింగ్ కూడా ఉంది ఇక్కడ మనకి. సూపర్ అవేర్నెస్ బోనస్ లో 1000 పీవీ అనేది క్యాపింగ్. సో 1 పీవీ ఈక్వల్ టు 8.8 కాబట్టి 8,800 రూపీస్ అనేది సూపర్ అవేర్నెస్ బోనస్ వస్తుంది. సూపర్ ఫ్యామిలీ బోనస్ ఏమో మనకు క్యాపింగ్ 100 పీవీ. సో 100 ఇంటూ 1 పీవీ ఈక్వల్ టు 59.4 కాబట్టి 5,940 రూపీస్. టోటల్ గా 12 అవర్స్ ఇన్కమ్ ఎంత, 14,740. మరి అంటే టోటల్ డే సైకిల్, నైట్ సైకిల్ ఆ 2 కలిపి మనం ఎంత సంపాదించుకోవచ్చు ఒక రోజుకి అంటే 29,480 రూపీస్ అన్నమాట. అలాగే అమేజింగ్ క్యాపింగ్ ఇన్కమ్ ఏముంది అంటే ఓన్లీ మీరు ఫ్యామిలీ బోనస్ అంటే ఫ్యామిలీ అవేర్నెస్ బోనస్ మాత్రమే మనం అంటే ఈ రెండింటిని కలిపి మనం తీసుకున్నాము, ఎన్ని సైకిల్స్ లో తీసుకుంటే మనకి ఎంత వస్తుంది అనేది కూడా మనం చూడొచ్చు. 1000 పీవీ మ్యాచింగ్ ఇన్ సైకిల్ అంటే ఒక క్యాపింగ్ ఏముంది, 1000 పీవీ ఉంది. పర్ సైకిల్ మనకి ఎంత ఉంది అంటే 14,740 ఉందన్నమాట. అలా మనకు ఒక ఇయర్ కి ఎన్ని సైకిల్స్ ఉంటాయి, 730 అంటే 365 డేస్ ఇంటూ 2 సైకిల్స్ కాబట్టి 730 సైకిల్స్. మరి ఈ 730 సైకిల్లో ఓన్లీ మీరు 100 సైకిల్స్ మాత్రమే చేశారనుకోండి సపోజ్, మరి 100 ఇంటూ పర్ డే ఇన్కమ్ ఎంత మనకి, ఒక సైకిల్ దే, ఓకే 2 సైకిల్స్ కాదు, ఓన్లీ 1 సైకిల్ 14,740 చేస్తే ఇక్కడ మనకి 14,74,000 రూపీస్ 1 ఇయర్ లో సంపాదించవచ్చు. లేదా మీరు 300 సైకిల్స్ ఒకవేళ అచీవ్ అయ్యారు అంటే 300 ఇంటూ 14,740 అంటే 44,22,000 రూపీస్ పర్ ఇయర్ మనం సంపాదించవచ్చు. అలాగే 500 సైకిల్స్ ఒకవేళ మీరు కంప్లీట్ చేస్తే 500 ఇంటూ 14,740 అంటే 73,000 1 ఇయర్ లో మనం 73,70,000 1 ఇయర్ లో సంపాదించవచ్చు. అలాగే 730 సైకిల్స్ ఒకవేళ మీరు కంప్లీట్ చేశారు అనుకుంటే ఇంటూ 14,740 అయితే 1,07,60,000 రూపీస్ 1 ఇయర్ లో ఇక్కడ మనం సంపాదించవచ్చు. అంటే మనకి ఎంత డబ్బు కావాలంటే అంత సంపాదించవచ్చు. మనకు ఒక గోల్ ఉండాలి, ఒక డ్రీమ్ ఉండాలి, మనకు ఒక ప్యాషన్ ఉండాలి, ఒక డెడికేషన్ ఉండాలి, హార్డ్ వర్క్. సో ఇవి ఉంటే ఖచ్చితంగా మనం ఇక్కడ అత్యధికమైన డబ్బు సంపాదించవచ్చు. అలాగే సర్ప్రైజ్ బోనస్ కూడా చూద్దాము. అంటే
మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ పాయింట్ ఉంటుంది, అలాగే పికప్ సెంటర్స్ ఉంటాయి. డిస్ట్రిక్ట్ పాయింట్ కింద సో మెనీ పికప్ సెంటర్స్ ఉంటాయి. ఆ పికప్ సెంటర్ నుంచి వచ్చే బోనస్ ని సర్ప్రైజ్ బోనస్ అంటాం. ఈ పికప్ సెంటర్ ఏంటి అంటే మన దగ్గర ప్రోడక్ట్ అనేది ఎప్పుడు అడ్వాన్స్ గా అవైలబుల్ ఉంటుంది మన టీమ్ కి ఇవ్వడానికి రైట్ టైంలో. సో అలా మన టీమ్ లో అంటే ఒకవేళ మీరు అడ్మిన్ ఆఫీస్ కి పంపించి తీసుకోవాలి అంటే టేక్ 7 to 10 days. సో కస్టమర్ కి ఇవ్వడానికి లేట్ అవుతుంది కాబట్టి మనం పికప్ సెంటర్ లో పెట్టుకుంటే మన ప్రొడక్ట్స్ మనకు ఉంటాయి, మనం ఇమీడియట్ గా కస్టమర్ కి ఇవ్వచ్చు అనమాట. సో కన్వీనియంట్ గా ఉంటుంది. మరి అలాంటి పికప్ సెంటర్స్ మీ డౌన్ లో, జీనియస్ లో, విన్నర్ లో, మీ టీమ్ లో లెఫ్ట్ సైడ్ ఒకవేళ ఒక టీమ్ మెంబర్ 50,000 తీసుకున్నారు, రైట్ సైడ్ ఒక 50,000 ఇంకొక మెంబర్ తీసుకున్నారు అంటే ఒక్కసారి 50,000 తీసుకుంటే 400 పాయింట్స్ వస్తాయి మీకు. ఓకే, సో అలా ఇరువైపులా ఇద్దరు తీసుకున్నారంటే 400 PV 400 PV మ్యాచ్ అయ్యి ఇక్కడ 4,000 రూపీస్ అనేది సర్ప్రైజ్ బోనస్ ఇస్తుంది. ఇక్కడ 1 PV = 10 రూపీస్. అలాగే 1 lakh 2 sides తీసుకున్నారంటే 800 PV 8,000 వస్తుంది. 2 lakh 200 తీసుకున్నారు రెండు వైపులా అంటే 12,000 రూపీస్ వస్తుంది పీవీ. సారీ 1,200 PV అవుతుంది. అప్పుడు మ్యాచ్ అయితే 12,000 కంపెనీ ఇస్తుంది. 3 lakh పికప్ సెంటర్ ఉందనుకోండి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కూడా 3 lakh ఉంది అంటే 1,600 PV అనేది మ్యాచ్ అయినప్పుడు 16,000 రూపీస్ కంపెనీ యాజ్ ఎ సర్ప్రైజ్ బోనస్ గా ఇస్తుంది. అలాగే పికప్ పాయింట్ మీకుంది, డిస్ట్రిక్ట్ పాయింట్ మీకుందంటే బోనస్ ఎలా ఎలా వస్తాయి చూద్దాము. పికప్ సెంటర్ మీకు ఉందనుకుంటే 10,700 ఒక కిట్ మీరు ఇచ్చారు అంటే సేల్ అయిందంటే 250 రూపీస్ కంపెనీ బోనస్ ఇస్తుంది. 9,800 కిట్ కి 250 రూపీస్, అలాగే 8,400 కూడా 250 వస్తుంది. ఇంకా 14,600 16,500 డబల్ కిట్స్ ఏదైతే ఉన్నాయో దానికి 300 ఇస్తుంది. అలాగే ప్రీమియం కిట్ 19,300 కి 400 రూపీస్ అనేది బోనస్ గా ఇస్తుంది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ పాయింట్ మనం చూసుకుంటే 10,700 కి 200 రూపీస్, అలాగే 9,8 కి 84 కి కూడా, ఈ మూడింటికి కూడా 200 ఇస్తుంది. అలాగే ఏదైతే డీలక్స్ సూపర్ డీలక్స్ డబుల్ కిట్స్ ఉన్నాయో దానికి 250 రూపీస్, అలాగే ప్రీమియం కిట్ 19,300 దానికి 300 రూపీస్ అనేది బోనస్ గా వస్తుంది. మళ్ళీ అలాగే మన కంపెనీ రీసెంట్లీ ఇంటర్నేషనల్ ట్రిప్స్ రీపర్చేస్ బోనస్ బ్రహ్మాస్త్ర అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇట్స్ అన్ April 25th నుంచి స్టార్ట్ అయ్యింది. సో ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. అంటే మీరు చేసిన వర్క్ కి కంపల్సరీ ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా కంపెనీ ఈ రోజు ఇస్తుంది. థాయిలాండ్, బ్యాంకాక్, పటాయా, సో ఈ అన్నిటికీ కూడా మనల్ని తీసుకెళ్తుంది కంపెనీ. ఓకే, సో దానికోసం మీరందరూ కూడా కంపల్సరీ పాస్పోర్ట్ అనేది రెడీ చేసుకోవాలి, ఎందుకంటే కంపల్సరీ మనం అందరం కూడా వెళ్తాం అనమాట 7 డిఫరెంట్ ఎయిర్పోర్ట్స్ నుంచి. అలాగే ఇక్కడ మనకి ముంబై టు థాయిలాండ్ రిటర్న్ కూడా ఉంది, ముంబై టు దుబాయ్, ముంబై టు సింగపూర్, ముంబై టు తాష్కండ్ అలా ఉన్నాయి. అంటే ఒకటొకటి వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ థాయిలాండ్ అనేది వెళ్తున్నారు. ఓకే, సో దానికి కాను మరి అలాంటి ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళాలి అంటే మనం డబ్బులు పెట్టాలా, మరి ఏం చేయాలి చూద్దాం ఎలా వెళ్ళొచ్చు అనేది. మనం సంపాదించిన ఫ్యామిలీ బోనస్ కానివ్వండి, అవేర్నెస్ బోనస్ కానివ్వండి, లేదా సర్ప్రైజ్ బోనస్ కానివ్వండి, దాని మీద కంపెనీ ఒక 5% అమౌంట్ ని యాజ్ ఎ లాయల్టీ పాయింట్స్ రూపంలో ఇస్తుంది. అదే ఇంటర్నేషనల్ ట్రిప్ కోసం కంపెనీ తీసి పెడుతుంది అనమాట. మరి క్రైటీరియా ఏంటి థాయిలాండ్ టూర్స్ కి అంటే ఇన్కమ్ స్లాబ్ ప్రకారం ఎవరైనా అంటే దీనికి టైం లిమిట్ లేదనమాట. థాయిలాండ్ ట్రిప్ కి అంటే మీరు ఈ టైంలోనే రీచ్ అవ్వాలి, ఈ టైంలోనే టార్గెట్ అచీవ్ చేయాలి, అలాంటిది ఏమీ లేదు. మనకు ఎప్పుడైనా చేయొచ్చు. మీరు 6 months కి అచీవ్ అవుతారా, 3 months కి అచీవ్ అవుతారా అనేది మీ వర్క్ మీద డిపెండబుల్ ఉంటుంది. బట్ ఏం చేయాలి, ఖచ్చితంగా ఒక కండిషన్ ఉంది, సెల్ఫ్ రీపర్చేజ్ అనేది మినిమం 0.25 తోటి మనం చేసుకోవాలి. అప్పుడే ఈ లాయల్టీ రివార్డ్ పాయింట్స్ అనేది మనకి యాడ్ అవుతాయి. అలాగే ఇంటర్నేషనల్ ట్రిప్ కి మనం ఎలిజిబిలిటీ అవుతాం. దాంతో పాటు మన కింద వాళ్ళు ఎవరైతే రీపర్చేజ్ చేస్తారో వాళ్ళందరి పాయింట్స్ మనకి యాడ్ అవుతాయి. బట్ ఎప్పుడు మనము సెల్ఫ్ రీపర్చేజ్ చేసినప్పుడు మాత్రమే. మనం సెల్ఫ్ రీపర్చేజ్ చేయలేదనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టూర్ అంటే లాయల్టీ రివార్డ్ పాయింట్స్ ఫ్లెష్ అవుట్ అయిపోతాయి, మన కింద టీం నుంచి వచ్చిన పాయింట్స్ ఫ్లెష్ అవుట్ అయిపోతాయి, మీకు వచ్చిన ఫ్యామిలీ బోనస్ కూడా హోల్డ్ లో ఉంటుంది. మీరు ఎప్పుడైతే రీపర్చేజ్ చేసుకుంటారో అప్పుడే అది రిలీజ్ అవుతుంది. అప్పటిదాకా మన ఫ్యామిలీ బోనస్ కూడా
హోల్డ్ లోనే ఉంటుంది. మరి మనకి ఇక్కడ ఇన్కమ్ లాంగ్వేజ్ క్రైటీరియా ఎన్ని పాయింట్స్ మనం సాధిస్తే మనం థాయిలాండ్ ట్రిప్ కి వెళ్ళొచ్చు అంటే 0 నుంచి 6 లాక్ ఇన్కమ్ ఎవరికైతే ఉందో వాళ్ళు 0.25 నుంచి సెల్ఫ్ రీపర్చేజ్ అనేది చేయాలి. 15,000 ఎల్ఆర్పి పాయింట్స్ అనేది ఉండాలి. అప్రాక్సిమేట్లీ 15,000 అంటే 3 లాక్ రూపీస్ అవుతుంది. మీ ఇన్కమ్ 3 లాక్ కావాలన్నమాట. అంటే 15,000 ఎల్ఆర్పి పాయింట్స్. అలాగే 6 to 10 లాక్ ఎవరికైతే ఇన్కమ్ ఉందో వాళ్ళు కూడా అందరూ అంటే 6 to 10 లాక్ 10 to 20 లాక్ అప్ టు 1 crore అబోవ్ ఎవరికైతే ఇన్కమ్ ఉందో అందరూ 0.25 తోటి ఖచ్చితంగా సెల్ఫ్ రీపర్చేస్ చేయాలి. ఓకే, అది మస్ట్ అండ్ షుడ్. సో 6 to 10 లాక్ ఉన్న వాళ్ళు 30,000 ఎల్ఆర్పి వాళ్ళకి, 10 to 20 లాక్ ఉన్న వాళ్ళు 0.25 తోటి రీపర్చేస్ చేసుకొని 60,000 ఎల్ఆర్పి అచీవ్ చేయాలి. అలాగే 20 to 50 లాక్ ఉన్న వాళ్ళు 19,000 ఎల్ఆర్పి, 50 to 1 crore ఉన్న వాళ్ళు 1,60,000 ఎల్ఆర్పి ఉండాలి పాయింట్స్ వాళ్ళకి. 1 crore అండ్ అబోవ్ వాళ్ళు 2 లాక్ ఎల్ఆర్పి పాయింట్స్ ఉంటేనే వాళ్ళు ఎలిజిబుల్ అన్నమాట థాయిలాండ్ ట్రిప్ వెళ్ళడానికి. మరి ఎన్ని రోజుల్లో మనము ఆ స్టేజ్ కి రీచ్ అవుతాం? సపోజ్ 0 to 6 లాక్ ఉందనుకోండి ఇన్కమ్, ఎన్ని పాయింట్స్ కావాలి థాయిలాండ్ వెళ్ళాలి అంటే 15,000 ఎల్ఆర్పి పాయింట్స్. ఓకే, మరి దీన్ని ఎలా సాధించవచ్చు మనము అంటే 50,000 అంటే అప్రాక్సిమేట్లీ 3 లాక్ రూపీస్. అది ఎన్ని రోజులలో సాధించవచ్చు మనం అంటే ఒక ప్రొఫార్మా వేసుకొని మీరు ఒక గోల్ పెట్టుకొని చేస్తే 44 days లో ఈ టార్గెట్ అచీవ్ చేయొచ్చు. అంటే పర్ డే మీరు ఒక 100 PV తోటి మ్యాచింగ్ చేసి 6,820 రూపీస్ అనేది తీసుకోవాలి పర్ డే. అంటే పర్ డే 100 PV మ్యాచ్ అవ్వాలి. అప్పుడు ఎంత వస్తుంది ఇన్కమ్? 6,820. అలా 44 days మీరు చేసినప్పుడు ఈజీగా 15,000 ఎల్ఆర్పికి రీచ్ అవుతాం. లేదా మీరు 2 సైకిల్స్ అంటే డే సైకిల్, నైట్ సైకిల్, ఇలా 2 సైకిల్లో 100 PV మీరు మ్యాచ్ చేసిండ్రు అంటే మార్నింగ్ 100 PV మ్యాచింగ్, ఈవినింగ్ 100 PV మ్యాచింగ్, అలా 6,820 into 2 అంటే 13,640 రూపీస్ పర్ డే మీ ఇన్కమ్ ఉంటే 22 days లోనే మనము ఈ గోల్ ని అచీవ్ చేయొచ్చు. ఆల్రెడీ మన ఇప్పుడు టీమ్స్ లో రీచ్ అయిన వాళ్ళు ఉన్నారు. అలాగే 6 to 10 లాక్ ఎవరికైతే ఉందో మరి 30,000 ఎల్ఆర్పి వాళ్ళకు ఉంటుంది. ఆ గోల్ ని వాళ్ళు రీచ్ అవ్వాలంటే 88 days లో దాన్ని మనం అచీవ్ చేయొచ్చు. ఎప్పుడు అంటే పర్ డే 6,820 100 PV తోటి మ్యాచింగ్ అయ్యి 6,820 తీసుకున్నప్పుడు. అలాగే 44 days లోనే అచీవ్ చేయొచ్చు డే సైకిల్లో, నైట్ సైకిల్లో 100 PV మ్యాచింగ్ చేసినప్పుడు అనమాట. రీపర్చేస్ మంత్లీ ఎంత చేయాలి అంటే మినిమం 0.25 తోటి చేసి ఎంతన్నా చేయండి, బట్ మినిమం 0.25 అనేది చేయాలి. మరి ఇక్కడ స్టార్ట్ ఎంత ప్రైస్ ఉంటుంది 0.25 అంటే 1100 నుంచి స్టార్ట్. ఒక దాదాపు 2,025 వరకు ఉంది. సో అంతవరకు మధ్యలో ఏదైనా ప్రోడక్ట్ తీసుకోండి. సో మెనీ ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి. ఏదైనా సరే తీసుకొని మీరు రీపర్చేస్ అనేది చేసుకోవాలి. అలాగే మనకి ఇక్కడ సపోజ్ మీరు ఉన్నారు అనుకోండి, టీమ్ రీపర్చేస్ బోనస్ ఎలా వస్తుంది మనకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెల్ఫ్ రీపర్చేస్ అనేది చేసుకోవాలి. 0.25 మినిమం ఉంటుంది. సో ఇక్కడ మనకి జీనియస్ విన్నర్ 2 గ్రూప్స్ ఉంటాయి కాబట్టి జీనియస్ లో మీకు 0.25 ఒక టీమ్ మెంబర్ చేశారు, విన్నర్ లో కూడా 0.25 చేశారంటే ఈ 2 మ్యాచ్ అయినప్పుడు 157.5 రూపీస్ అనేది మనకు 12 hours లో వస్తుంది అనమాట. ఓకే, దీనికి కూడా టైం పీరియడ్ లేదు, ఎప్పుడు మ్యాచ్ అయినా డబ్బులు వస్తాయి. కానీ క్యాపింగ్ ఉంది 100 PV, ఇట్స్ ఫైనల్ అనమాట. 100 MPV మ్యాచ్ అయింది అనుకోండి 63,000 అనేది పర్ అవర్ అంటే పర్ 12 hours అనమాట. ఓకే, జీనియస్ లో 100, విన్నర్ లో 100. మరి టీమ్ రీపర్చేస్ బోనస్ ఒకసారి క్లియర్ గా చూద్దాము. 0.25 MPV అంటే ఎంత అంటే రెండు వైపులా మ్యాచ్ అయినప్పుడు 157.5 వస్తుంది. ఒకవేళ మీకు 4 సేల్ అయింది అంటే జీనియస్ లో 4 మెంబర్స్ తీసుకున్నారు 0.25 చొప్పున, అలాగే విన్నర్ లో కూడా 4 సేల్స్ అయ్యాయి అంటే 4 రీపర్చేస్ చేసుకున్నారు సెల్ఫ్ రీపర్చేస్ అంటే ఏమవుతుంది 1 రూపీలో 425 NP ఉన్నట్టు 0.25 into 4 అంటే 1 PV అవుతుంది. ఓకే, అలాగా మీకు జీనియస్ లో 1 PV, విన్నర్ లో 1 PV అయిందంటే అక్కడ 630 రూపీస్ వస్తుంది. అలాగే 100 PV ఇరువైపులా మ్యాచ్ అయినప్పుడు 63,000 వస్తుంది పర్ సైకిల్.
అలాగే 2 సైకిల్స్ ఒకవేళ మ్యాచ్ అవుతే 1,26,000 రూపీస్ యాజ్ ఎ టీమ్ రీపర్చేస్ బోనస్ వస్తుంది అనమాట. ఇంకా క్లియర్ గా చూస్తే 0.25 ఎవ్రీ 12 అవర్స్ చేశారనుకోండి, అంటే డే సైకిల్ నైట్ సైకిల్ ఏదో ఒక సైకిల్ 12 అవర్స్ సైకిల్ చేస్తే 157 వస్తుంది. అలాగే 100 పీవీ మ్యాచ్ అయింది రెండు పక్కల ఒక సైకిల్లో అంటే 63,000. 100 పీవీ రెండు సైకిల్లో మ్యాచ్ అవుతే 1,26,000. 100 పీవీ 10 డేస్ సైకిల్ మ్యాచ్ అయింది అనుకోండి 12,60,000 రూపీస్. 100 ఎంపీ అనేది 30 డేస్ మ్యాచ్ అయింది అనుకుంటే 37,80,000 రూపీస్ అనేది వస్తుంది. మరి ఇక్కడ పవర్ టీమ్ అనేది ఏదైతే ఉందో, అంటే మీకు పాయింట్స్ ఏదైతే ఎక్స్ట్రా ఉన్నాయో అవి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అన్నమాట. అవి మనకి అలాగే ఉంటాయి, కానీ మీరు సెల్ఫ్ రీపర్చేస్ చేయాలి. అలాగే రీపర్చేస్ ఎప్పుడు చేయాలి అంటే, మీరు రిజిస్ట్రేషన్ డేట్ కాకుండా మీరు యాక్టివేట్ ఎప్పుడు అయ్యారో యాక్టివేషన్ డేట్ రోజు మీరు రీపర్చేస్ చేయాలి. కానీ ఎవ్రీ 30 days కి అది కౌంట్ అవుతుంది. ఇప్పుడు 4th కి ఉంది జూలై, ఇప్పుడు ఆగస్ట్ 4th కి ఎవరిదన్నా యాక్టివేషన్ డేట్ ఉంది అంటే మీరు ఆగస్ట్ 4th కి రిజిస్టర్ అంటే సెల్ఫ్ రీపర్చేస్ చేశాక అది నెక్స్ట్ మంత్ 4th నుంచి కౌంట్ 30 days. అప్పుడు ఆ 30 days తర్వాత ఏదైతే డేట్ ఉంటుందో ఆ రోజు మళ్ళీ చేయాలి. మీ వెబ్సైట్ లో హోమ్ పేజ్ ఏదైతే ఉందో ఆ హోమ్ పేజ్ లో మీకు మీ నెక్స్ట్ డేట్ అనేది కనిపిస్తుంది. ఆ డేట్ ని మీరు చూసుకొని గుర్తు పెట్టుకొని మళ్ళీ అదే రోజు సెల్ఫ్ రీపర్చేస్ చేయాలి. అలాగే మనకు ఎవరైతే 1 lakh బిలో ఎవరికైతే ఇన్కమ్ ఉందో వాళ్ళకు ఒక మంచి ఆఫర్ ఉంది ఒకటి, అది ఇంకా ప్రోమో కోడ్ రివీల్ కాలేదు, ఇంకా అప్కమింగ్ డేస్ లో రివీల్ అవుతుంది అది. సో ప్రోమో కోడ్ ఎవరికైతే ఓపెన్ అవుతుందో వాళ్ళకు కొన్ని ఆఫర్స్ ఉన్నాయి, అదేంటో చూద్దాం. ప్రీమియం మ్యాట్రెస్ 3/6 10,700 ఏదైతే నార్మల్ గా వస్తుందో అది 39.25% తగ్గుతుంది, అంటే 6,500 కే వస్తుంది. దాంట్లో మీకు ఒకవేళ మీరు సేల్ చేస్తే మీకు వచ్చే లాభం 4,200 రూపీస్. దానికి వచ్చే పీవీ 0.5, అంటే మీకు ఎంపీవి కూడా ఎంత వస్తుంది 315 రూపీస్. అలాగే ప్రీమియం మ్యాట్రెస్ 19,300ది 13,300 కే వస్తుంది. మీరు దాన్ని సేల్ చేస్తే 6,000 రూపీస్ మీకు లాభం. దీనికి వచ్చే 0.1, అలాగే 630 రూపీస్ అనేది మనకి ఎంపీవి వైజ్ బోనస్ వస్తుంది. మోర్ పవర్ ప్రీమియం ఉంది 6,500ది 3,300కే వస్తుంది. ఇక్కడ మనకి 3,900 అనేది లాభం ఉంటుంది. దీనికి వచ్చే ఎంపీవి 0.5, దీంట్లో ఎంపీవి వైజ్ బోనస్ 315 రూపీస్. అలాగే మోర్ పవర్ ప్రీమియం ఉంది, దీంట్లో క్వాలిటీ 10,900ది 6,500కే వస్తుంది. 4,400 మీకు రిటైల్ లాభం. 1 పీవీ దీనికి అలాట్ చేయడం జరిగింది, 630 రూపీస్ అనేది మనకు ఎంపీవి బోనస్ అన్నమాట. అలాగే మరి మనం అనుకుంటున్నాము 0.25 తోటి సెల్ఫ్ రీపర్చేస్ ఖచ్చితంగా నేను చెయ్యాలా, చేస్తే ఏంటి లాభం? ఇంతకు ముందే 13 పీవీ 25 పీవీ దానికే పీవీలు బాగున్నాయి, దీనికైతే ఓన్లీ పాయింట్లలో ఉంది అంటే అది కన్ఫ్యూజన్ ఉంటుంది అందరికి. అది కూడా మనం క్లియర్ చేస్తాను ఇప్పుడు. 13 పీవీ మీరు ఎప్పుడైతే చేస్తారో మీకు వచ్చేది ఎంత అప్పుడు అంటే అవేర్నెస్ బోనస్ ఎంత వస్తుంది 110 రూపీస్. అదే మీరు మీ టీం ద్వారా మీకు అంటే మొత్తం టీం రీపర్చేస్ బోనస్ అంటే ముగ్గురు వ్యక్తుల నుంచి సెల్ఫ్ రీపర్చేస్ అయితే 0.75 వస్తుంది మీకు. అప్పుడు 0.75 ఇంటూ 157 అంటే ఎంత 472 రూపీస్ వస్తుంది. చూడండి ఇక్కడ 13 పీవీ చేస్తే 110 వస్తుంది, కానీ మీరు రీపర్చేస్ చేసినప్పుడు టీం నుంచి వచ్చే డబ్బులు ఎంత మీకు 472. పాయింట్ మాత్రం 0.75 మాత్రమే మీకు అలా కనిపిస్తుంది, కానీ అమౌంట్ చూడండి 472 రూపీస్. అంటే ఎంత లాభం 362.50. అంత ఎక్కువ మనకు కంపెనీ ఇస్తుంది. అంటే సెల్ఫ్ రీపర్చేస్ చాలా ఇంపార్టెంట్, దాన్ని మీరు ఇగ్నోర్ చేయొద్దు ఎవరు కూడా. ఓకే, 25 పీవీ ఎప్పుడైతే మనం పర్చేస్ చేస్తే 220 రూపీస్ మాత్రమే అవేర్నెస్ బోనస్ వస్తుంది. అలాగే టీం నుంచి మీకు 1.25 ఎంపీవి మాత్రమే వస్తే 787 రూపీస్ వస్తుంది మనకి, అంటే 567 రూపీస్ కంపెనీ మనకి ఎక్కువగా ఇస్తుంది అనమాట. అలాగే 50 పీవీ ఎప్పుడైతే మ్యాచ్ అవుతే 440 రూపీస్ అనేది అవేర్నెస్ బోనస్ వస్తే ఇక్కడ టీం నుంచి 2.5 ఎంపీ వచ్చినప్పుడు 1,575 రూపీస్ వస్తుంది, అంటే 1135 రూపీస్ లాభం.
100 PV మ్యాచ్ అయితే అవేర్నెస్ లో 880 రూపీస్ వస్తుంది, కానీ ఇక్కడ 4 PV మ్యాచ్ అయితే 2520 రూపీస్ వస్తుంది. ఎంత ఎక్కువ వస్తుంది చూడండి, 1640 రూపీస్ మనకి ఈ రోజు ఎక్కువ వస్తుంది. అంటే కంపల్సరీ మనం సెల్ఫ్ రీపర్చేస్ చేయాలి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దాంట్లో. ఓకే, అలాగే వై మస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే సెల్ఫ్ ప్రోడక్ట్ రీపర్చేస్ ఎందుకు చేయాలంటే ఇట్స్ లీగల్ ఫార్మల్ యాక్చువల్లీ. సో డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తుంది సెల్ఫ్ రీపర్చేస్ అనేది పెట్టామని. ఓకే, సో అలాగే టీమ్ రీపర్చేస్ బోనస్ 0.25 తోటి మనం చేస్తే 100 PV లెఫ్ట్ 100 PV రైట్ మ్యాచ్ అయినప్పుడు 63,000 రూపీస్ వస్తుంది. అలాగే డే సైకిల్ నైట్ సైకిల్ రెండు కలిపితే ఎంత వస్తుంది, 1,26,000 రూపీస్ వస్తుంది. అలాగే సూపర్ ఫ్యామిలీ బోనస్ కూడా మనం చూసుకుంటే అది 13 అంటే 13 కానీ 25 50, కానీ మనం ఇక్కడ 100 PVని చూద్దాము. 100 PV మ్యాచ్ అయినప్పుడు ఎంత వస్తుంది మనకి, 6,820 రూపీస్ వస్తుంది. ఓకే, అలాగే 2 సైకిల్స్ కలిపి ఎంత, 13,640. ఓకే, సో ఈ రెండు కూడా అంటే సెల్ఫ్ రీపర్చేజ్ అలాగే ఫ్యామిలీ బోనస్ ఈ రెండు కలిపితే మనకి ఎంత వస్తుంది టోటల్ గా ఇన్కమ్ అంటే 1,39,640 రూపీస్ పర్ డే. అలాగే మనకు థాయిలాండ్ ట్రిప్ అప్రాక్సిమేట్లీ 70,000 వర్త్ థాయిలాండ్ ట్రిప్ కూడా ఫ్రీగా వస్తుంది. అంటే ఎంత సూపర్ బిజినెస్, ఎంత ఎక్స్ట్రాడినరీ బిజినెస్ అని మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట. సో మెనీ ఈబైటూరియం ప్రోడక్ట్స్ అయితే ఈరోజు అవైలబుల్ ఉన్నాయి, ఇంకా చాలా అప్కమింగ్ కూడా వస్తున్నాయి. అంటే మొత్తం మనది ఒక ఈ కామర్స్ లాగా, అంటే ఒక అమెజాన్ లాగా, ఒక ఫ్లిప్కార్ట్ లాగా అవ్వబోతుంది. అన్ని ఇప్పుడు పప్పులు అన్ని కూడా వచ్చేసాయి. మీరు గ్రోసరీ ఐటమ్స్ ఈ మధ్యలో PDF అయితే సార్ షేర్ చేస్తారు, అందరూ చూసి ఉండొచ్చు. ఆల్ గ్రోసరీ ఐటమ్స్ కానీ అన్ని ఇంట్లో కావాల్సిన ప్రతి వస్తువు ఈ రోజు మనం ఈ బయట నుంచి పర్చేస్ చేయొచ్చు. నామినీ ఫెసిలిటీ కూడా దీంట్లో అందుబాటులో ఉంది. 10 generations కి ఫ్యామిలీ సెక్యూరిటీ దీంట్లో ఉంది, 10 తరాల వరకు. అంటే మనం లేకపోయినా మన పిల్లలు ఈ బిజినెస్ ద్వారా వచ్చిన అమౌంట్ ని వాళ్ళు కూడా హ్యాపీగా, వాళ్ళు బిజినెస్ చేయకపోయినా కూడా వాళ్ళకు అందుతూనే ఉంటుంది. సో ప్యాసివ్ ఇన్కమ్ అనేది దీంట్లో క్రియేట్ అవుతుంది. కొంతకాలం మనం వర్క్ చేస్తాం, అంటే మనం ఆల్వేస్ వర్క్ చేస్తూ ఉంటే ఇట్స్ కాల్డ్ యాక్టివ్ ఇన్కమ్. వర్క్ చేయకపోయినా మీ ఇంట్లో వచ్చేది ప్యాసివ్ ఇన్కమ్. అంటే కొంతకాలం వర్క్ చేసి తర్వాత మీరు చేయకపోయినా ఇంట్లో వచ్చేది ప్యాసివ్ ఇన్కమ్. అలాంటి ఒక ఇన్కమ్ ని మన జనరేషన్, మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు, వాళ్ళ పిల్లలకు మనం ఇది అందజేస్తాం అనమాట. సో ఇట్స్ ఒక గ్రేటెస్ట్ యూఎస్పి పాయింట్ మన కంపెనీది ఏంటంటే 10 generations కి ఫ్యామిలీ సెక్యూరిటీ కంపెనీ ఇస్తుంది. సో అందుకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. మరి తెలివైన నిర్ణయం తీసుకోండి, వెంటనే ప్రారంభించండి. అలాగే ఆరోగ్యంతో పాటు టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్, అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా అందరూ పొందాలని ఆశిస్తున్నాను. అలాగే కొత్త వారు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరు కూడా మీరు వేరే వాళ్ళని అడగకుండా మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వారి దగ్గర కూర్చొని వాళ్ళ దగ్గర మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి. అలాగే ఒక డెమో ఉంటుంది, దాన్ని చూసి దీని గురించి తెలుసుకొని ఒక మంచి డిసిషన్ తీసుకొని ఈ కంపెనీలోకి వచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడాలని నేను కోరుకుంటున్నాను. సో నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన వెంకట్రావు సార్కి థ్యాంక్ యూ సో మచ్. అలాగే అందరూ కూడా పేషెన్సీగా ఈ రోజు ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ ని విని దీన్ని సక్సెస్ చేసిన మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు ద హోస్ట్. సార్ మీరు అవైలబుల్ ఉంటే తీసుకోండి. ఎస్ మేడం, గ్రేట్ మేడం, రియల్లీ వండర్ఫుల్ ప్రెజెంటేషన్, చాలా పర్ఫెక్ట్ ప్రెజెంటేషన్ మేడం. సో లీడర్స్ అందరికి కూడా క్లియర్ అయింది అనుకుంటాను. సో ఎవరైతే కొత్తగా వచ్చారో, సో ఫ్రెండ్స్ ఒకసారి అర్థం అయింది అనుకుంటాను ప్రతి ఒక్కరు కూడా, హెల్త్ అనేది ఎంత ముఖ్యమైనది ఇవాళ ఈ రోజులలో. సో ముందు జాగ్రత్తగా హెల్త్ని కాపాడుకోవడం ఎంత అవసరం అనేది కూడా క్లియర్గా విన్నారు. సో ఎందుకంటే ఇవాళ అందరికీ తెలుసు అనమాట, ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఏమీ లేదు, యాక్చువల్ తెలియదు ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యాన్ని పక్కన పెట్టేసి డబ్బు సంపాదించడానికి పరిగెడుతున్నారు అందరూ. అలాగే సంపాదించిన డబ్బును అంతా కూడా హాస్పిటల్లో ఖర్చు పెడతారనమాట, మళ్ళీ అదే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి. సో కాబట్టి ముందు జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అలాంటి అవకాశమే మన ఈ ఆడిటోరియం. సో ఆరోగ్యంతో పాటుగా ఐశ్వర్యం కూడా సంపాదించుకునే అవకాశం ఉంది. ఇవాళ మనిషికి కావాల్సింది కూడా అదే, ఆరోగ్యం కావాలి, ఆదాయం కావాలి. సో రియలీ వండర్ఫుల్ అని చెప్పొచ్చు అనమాట. ఈ ఆడిటోరియం అనే ఆపర్చునిటీ మన చేతుల్లోకి రావడమే రియల్గా మన అదృష్టం. కాబట్టి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఎవరైతే కొత్తగా వచ్చి విన్నారో ఇవాళ
ఇమ్మీడియట్ గా డిసిజన్ తీసుకోండి. ఇదంతా మీకు తెలిసిన విషయమే అనమాట. ఒకప్పటి లైఫ్ స్టైల్ కి మనం దూరం అవ్వడం వల్లనే ఇలాంటి ఒక ప్రాబ్లమ్స్ అనేది ఎదురవుతున్నాయి అందరికి. మట్టికి దూరం అయిపోయినాం. ఆ మంచినీళ్ళు అనేది తాగడం లేదు, అనుకొని తాగుతున్నారు అంతే వాటిని మంచినీళ్ళు అనుకొని, కానీ బావిలో నీళ్ళు తాగడం లేదు మనం, మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉన్న నీళ్ళని. అలాగే ఒక రేడియేషన్ అనేది చాలా ఘోరమైన ప్రాబ్లం అనమాట ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా. కాబట్టి ఇవాళ వీటిని తప్పించుకునే ఒకటే ఒక మార్గం ఓన్లీ ఈ వైటోరియం ద్వారా. సో కాబట్టి వేరే ఆలోచన ఏం పెట్టుకోకుండా ఇమ్మీడియట్ గా మీరు తీసుకోవడం, మీ ఫ్యామిలీని కాపాడుకోవడం బాధ్యత మీది, మీ చేతుల్లోనే ఉంది నిర్ణయం. సో థ్యాంక్ యూ సో మచ్, గ్రేట్ లీడర్స్.